Hi students, welcome to Karunya Physics classes. So now Junior Inter IP series lo manamu thermal properties of matter ane chapter start chestunam nana. Ee thermal properties of matter weightage entante nana, weightage 2 marks ఒక క్వశ్చన్ వస్తుంది నాన్న. 2 మార్క్స్ 18 ఉంటాయి నాన్న. సో 2 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. సో ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో సో 4 మార్క్స్ టోటల్ 7 ఉంటాయి టెక్స్ట్ బుక్ ప్రకారం, రైట్? ఆ 7 క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే 2 గ్యారంటీ నాన్న థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ పబ్లిక్ ఎగ్జామ్కి. సో 4 మార్క్స్ 2 క్వశ్చన్స్, 2 మార్క్ ఒక క్వశ్చన్ విత్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి నాన్న. సో ఈరోజు మనము ఆ 4 మార్క్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం నాన్న, రైట్? సరే చూడన్న, ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఫస్ట్ బేసిక్గా హీట్ గురించి మనం మాట్లాడతాం. సో ఎప్పుడైనా సరే హీట్ అంటే ఏం చెప్తాం సార్ అంటే హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తాం నాన్న, రైట్? సో హీట్ అంటే ఎప్పుడు కూడా ఎనర్జీ ఫార్మ్లో ఉంటుంది అంటాం. సో హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ కాజెస్ ద సెన్సేషన్ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఏ బాడీ అంటాం. అంటే ఒక బాడీ హాట్గా ఉందా కోల్డ్గా ఉందా అని ఎలా సెన్స్ చేస్తాం సార్ అంటే బేసింగ్ ఆన్ హీట్ ఎనర్జీ అంటాం నాన్న. సో హీట్ ఎనర్జీని బట్టి మనం ఈజీగా ఒక బాడీని సెన్స్ చేయొచ్చు నాన్న. అంటే అది హాట్గా ఉందా లేదా కోల్డ్గా ఉందా అనేది మనం సెన్స్ చేస్తాం నాన్న. సరే సార్, ఎలా సెన్స్ చేస్తాం సార్? ఒక బాడీని మీరు టచ్ చేసి ఆ బాడీ హాట్గా ఉంది, ఆ బాడీ కూల్గా ఉంది అని మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారు సార్? బేసింగ్ ఆన్ టెంపరేచర్ అంటారు నాన్న. సో ఈ సెన్సింగ్ ఎలా చేస్తారు సార్ అంటే బేసింగ్ ఆన్ టెంపరేచర్ అంటారు నాన్న. అంటే సార్ ఎప్పుడైతే మన హ్యూమన్ బాడీ హై టెంపరేచర్ అంటే ఎక్కువ హీట్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకున్నాం అనుకోనన్న, అంటే ఇక్కడ నువ్వు ఒక బాడీని హాట్ బాడీ అని కోల్డ్ బాడీ అని ఎలా సెన్స్ చేస్తారు సార్ అంటే ఇక్కడ ఒక బాడీ హాట్ బాడీ అని ఎలా సెన్స్ చేస్తావు అంటే యు ఆర్ రిసీవింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ. మీరు ఆ బాడీ నుండి ఎక్కువ హీట్ ఎనర్జీ తీసుకున్నారనుకోండి యూ ఫీల్ వెరీ హాట్. అలా కాదు సార్, ఒక బాడీని టచ్ చేసిన వెంటనే అక్కడ మీరు కోల్డ్నెస్గా ఫీల్ అవుతున్నారు. కోల్డ్నెస్గా ఫీల్ అవుతున్నారంటే మీ బాడీలో ఉండే హీట్ ఎనర్జీ లాస్ అవుతుంది అని అర్థం. అంటే వెన్ యూ గెయిన్ ద హీట్ ఎనర్జీ ఫ్రమ్ అదర్ బాడీ యూ ఫీల్ హాట్నెస్, వెన్ యూ లాస్ ద హీట్ ఎనర్జీ ఫ్రమ్ యువర్ బాడీ యూ ఫీల్ కోల్డ్నెస్. అంటే నీ వేరే బాడీ ద్వారా నువ్వు రిసీవ్ చేసుకుంటే ఎక్కువ హీట్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటే అప్పుడు మన టెంపరేచర్ పెరుగుతుంది, ఐ ఫీల్ హాట్నెస్ అంటాం. అలా కాదు సార్, ఒక బాడీలోకి నా బాడీ నుండి హీట్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది సార్, ఐ am losing the heat energy అంటే my temperature decreases, I sense కూల్నెస్ అంటాం. సో కాబట్టి ఒక బాడీని నువ్వు హాట్ బాడీనా కూల్ బాడీనా మీరు సెన్స్ చేయాలి అంటే కంపల్సరీగా అక్కడ టెంపరేచర్ అనేది క్రూషియల్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది నాన్న. సో నువ్వు హై టెంపరేచర్ ఉందనుకో యూ అక్కడ మోర్ హీట్ ఎనర్జీ నువ్వు గ్రాప్ చేసావు, యూ ఫీల్ హాట్నెస్ అంటాం. అలా కాదు సార్, నీ బాడీ లో టెంపరేచర్ ఉంది సార్ అంటే నీ బాడీలో ఉండే హీట్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది సార్, లాస్ అవుతుంది సార్, యూ ఫీల్ లో టెంపరేచర్, యూ ఫీల్ కూల్నెస్ అంటాం. సరే సార్, ఒక బాడీలో ఉండి హీట్ ఎనర్జీ ఎందుకు గ్రాప్ చేస్తావు? హై టెంపరేచర్ అంటాను. ఒక బాడీలో నుండి ఇప్పుడు సపోజ్ నా బాడీలో ఉండి హీట్ ఎనర్జీ లాస్ అవుతాను సార్, బయటికి వెళ్ళిపోతాను సార్, లో టెంపరేచర్, యూ ఫీల్ కోల్డ్నెస్ అంటాను. ఎందుకు అలా జరుగుతుంది సార్? మన బాడీలో నుండి హీట్ ఎనర్జీ బయటికి వెళ్ళడం, వేరే బాడీలో నుండి హీట్ ఎనర్జీ మనం రిసీవ్ చేసుకోవడం, అలా హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎందుకు జరుగుతుంది సార్ అంటే బికాస్ ఆఫ్ టెంపరేచర్ అంటాం నాన్న. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, టెంపరేచర్ బట్టి మాత్రమే అక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అనేది డిపెండ్ అవుతుంది నాన్న. సో ఇక్కడ ఎప్పుడైనా సరే టెంపరేచర్ బేసిక్తో అక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అనేది పర్ఫామ్ అవుతుంది నాన్న. సరే సార్, ఎలా సార్? సో ఎప్పుడైనా సరే ఒక బాడీలో నుండి ఇంకో బాడీకి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే దేర్ మస్ట్ బి ఏ కాంటాక్ట్ బిట్వీన్ ద బాడీస్ అంటాం. సో గుర్తుపెట్టుకోనన్నా, ఎప్పుడైనా సరే హాట్నెస్సా కోల్డ్నెస్సా మీరు సెన్స్ చేయాలి అంటే దేని మీద డిపెండ్ అవుతుంది? టెంపరేచర్. ఆ టెంపరేచర్ బట్టే మనం చెప్పచ్చు నాన్న. సపోజ్ మీ బాడీకి హై టెంపరేచర్ ఉందా హాట్నెస్, మీ బాడీకి లో టెంపరేచర్ ఉందా కూల్నెస్. కానీ ఒక బాడీకి హై టెంపరేచర్ లో టెంపరేచర్ ఎలా వస్తుంది? నువ్వు తీసుకుంటే హీట్ ఎనర్జీని బట్టి డిపెండ్ అవుతుంది నాన్న. అందుకే టెంపరేచర్ అంటే ఎప్పుడు కూడా డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ అంటారు నాన్న. సో టెంపరేచర్ అంటే ఎప్పుడు కూడా ఏం చెప్తామంటే డిగ్రీ ఆఫ్
హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఏ బాడీ అంటాం. అంటే ఒక బాడీ ఎంత హాట్ ఎనర్జీ ఉంది, ఇప్పుడు సపోజ్ నాకు హై టెంపరేచర్ ఉంది అంటే ఐ ఆమ్ గెయినింగ్ మోర్ హీట్ ఎనర్జీ, ఐ గాట్ మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇన్ మై బాడీ అని చెప్తాం. కాబట్టి ఐ గాట్ హై టెంపరేచర్. అలా కాదు సార్, నా బాడీలో వెరీ లెస్ క్వాంటిటీ ఆఫ్ హీట్ ఎనర్జీ ఉంది సార్, వెరీ లో అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఉంది సార్, కాబట్టి మై వాల్యూ ఈజ్ వెరీ లెస్ టెంపరేచర్. సో మై బాడీ హ్యాస్ గాట్ లో టెంపరేచర్, ఐ ఫీల్ కూల్నెస్ అంటాం. సరే సార్, కానీ ఒక బాడీకి హీట్ను రిసీవ్ చేసుకుంటున్నావు, హీట్ ఇస్తున్నావు, ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది సార్ అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోనన్నా, ఎప్పుడైనా సరే ఎనర్జీ ట్రాన్స్ఫర్, హీట్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది సార్ అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోనన్నా, వెన్ టూ బాడీస్ ఆర్ ఇన్ కాంటాక్ట్. ఎప్పుడైనా సరే హీట్ అనేది రిసీవ్ కావాలన్నా లేదా హీట్ ఎనర్జీ బయటికి వెళ్ళాలన్నా దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే వెన్ టూ బాడీస్ గెట్ ఇన్ కాంటాక్ట్. సో టూ బాడీస్ ఎప్పుడైతే కాంటాక్ట్ అవుతాయో హ్యావింగ్ డిఫరెంట్ టెంపరేచర్స్, అందుకే హీట్ ట్రాన్స్ఫర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే టెంపరేచర్స్ మీద డిపెండ్ అవుతుంది నాన్న. సో ఎప్పుడైనా సరే టూ బాడీస్ నువ్వు కాంటాక్ట్ అయినప్పుడు హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుందమ్మా. కానీ ఆ టూ బాడీస్ ఎలా కాంటాక్ట్ అవ్వాలి, డిఫరెంట్ టెంపరేచర్స్ కలిగిండే టూ బాడీస్ని మీరు కాంటాక్ట్ చేయనన్నా. సో అలా కాంటాక్ట్ చేసినప్పుడు దెన్ రిమెంబర్ నాన్న, హీట్ ఆల్వేస్ ఫ్లో ఫ్రమ్. సో హీట్ ఎప్పుడు ఎలా ఫ్లో అవుతుంది సార్ అంటే దెన్ హీట్ ఫ్లో ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ అంటాం. సో హీట్కి ఎప్పుడైనా డైరెక్షన్ మీరు ఇవ్వాలి అంటే హీట్ ఆల్వేస్ ఫ్లో ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ అంటాం. సో డిఫరెంట్ టెంపరేచర్స్ కలిగిండే బాడీస్ని మీరు కాంటాక్ట్ చేసినప్పుడు హీట్ ఆల్వేస్ ఫ్లో ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ అంటాం. అలా హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ వెళ్ళినప్పుడు నీకు హీట్ ఎక్స్చేంజ్ అనేది పర్ఫామ్ అవుతుంది. అప్పుడు నీకు హాట్నెస్, కోల్డ్నెస్, హాట్గా ఉందా హై టెంపరేచర్, కూల్గా ఉందా లో టెంపరేచర్, యూ కెన్ ఫీల్ ఇట్. సరే సార్, ఇంకాస్త క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నీ దగ్గర టూ బాడీస్ ఉన్నాయమ్మా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ బాడీ ఏ, దిస్ ఈజ్ యువర్ బాడీ బి. ఓకే, సో ఈ టూ బాడీస్ మధ్య ఇదొక ఆబ్జెక్ట్ ఏ అనుకుంటానా, ఇదొక ఆబ్జెక్ట్ బి అనుకుంటానమ్మా. ఈ రెండుటికి డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్నాయి ఇండివిజువల్గా. టెంపరేచర్ అంటే ఎలా మెజర్ చేస్తాం సార్, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్. సో టెంపరేచర్ ఎలా మెజర్ చేస్తాము అంటే బై యూజింగ్ థర్మోమీటర్. సో థర్మోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్తో అక్కడ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని మనం మెజర్ చేస్తాం, రైట్? సరే సార్, ఇప్పుడు ఒక థర్మోమీటర్ని ప్లేస్ చేస్తాం, ఇక్కడ ఒక టెంపరేచర్ వస్తుంది, ఇక్కడ ఒక థర్మోమీటర్ని ప్లేస్ చేస్తాం, ఇక్కడ ఒక టెంపరేచర్ వస్తుంది. అలా డిఫరెంట్ టెంపరేచర్స్ కలిగిండే టూ బాడీస్, ఈ టెంపరేచర్ని T1 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటాను, ఈ టెంపరేచర్ని T2 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటాను, జస్ట్ బై టేకింగ్ థర్మోమీటర్, రైట్? సో ఎప్పుడైతే ఇలా థర్మోమీటర్ డిఫరెంట్ బాడీస్ దగ్గర ప్లేస్ చేస్తే ఈ టూ బాడీస్లో డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టెంపరేచర్ ఆఫ్ బాడీస్ని ఈ టూ బాడీస్ హ్యావింగ్ డిఫరెంట్ టెంపరేచర్స్ kept in contact. So if the two bodies different temperatures kept in contact with each other, then there is a flow of heat energy from high temperature to low temperature body. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తాను సార్ అంటే T1 గ్రేటర్ దాన్ T2 ఉందనుకోనా. సో T1 గ్రేటర్ దాన్ T2, లెట్ ఐ ఆమ్ సేయింగ్ ఏకి హై టెంపరేచర్ ఉంది, బికి లో టెంపరేచర్ ఉంది అని నేను ఫీల్ అయినాను అనుకోండి. అప్పుడు హీట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది సార్ అంటే ఫ్రమ్ ఏ టు బి అవుతుంది నాన్న. అంటే ఏ నుండి బికు హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుందమ్మా. సో టూ డిఫరెంట్ టెంపరేచర్స్తో ఉండే టూ బాడీస్ని మీరు కాంటాక్ట్ చేసినప్పుడు హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. అలా హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ హీట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది నాన్న. సరే సార్, సో హీట్ ఇలా హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అవుతాను అంటే ఏ లూజింగ్ ద హీట్ ఎనర్జీ, బి గెయినింగ్ ద హీట్ ఎనర్జీ. ఎందుకంటే ఏ టు బి హీట్ ఎనర్జీ వెళ్తాంది అంటే ఏ లాస్ ద హీట్ ఎనర్జీ, ఏ అనేది లాస్ ద ఎనర్జీ. అట్ ద సేమ్ టైం బి గెయిన్ ద ఎనర్జీ, రైట్? ఎస్ సార్, అలా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందమ్మా. సో అందుకే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఒక బాడీ హాట్గా ఉంది, కూల్గా ఉంది ఎలా చెప్తావు సార్ అంటే డిఫరెంట్ టెంపరేచర్స్ కలిగిండే బాడీస్ని కాంటాక్ట్ చేసినప్పుడు హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. సో ఏదైతే హై టెంపరేచర్ ఉందో లో టెంపరేచర్తో కాంటాక్ట్ చేయడం వల్ల హై టెంపరేచర్లో ఉండే హీట్ ఎనర్జీ అంతా ఆ లో టెంపరేచర్ బాడీకి వెళ్ళిపోతుంది నాన్న. అంటే హై టెంపరేచర్ బాడీ లూజింగ్ ద ఎనర్జీ అండ్
అండ్ లో టెంపరేచర్ బాడీ గెయినింగ్ ద ఎనర్జీ. ఎంతవరకు అలా జరుగుతుంది? అంటిల్ దే గెట్ సేమ్ టెంపరేచర్. సో రెండు కూడా సేమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు నీకు పర్ఫార్మెన్స్ జరుగుతూనే ఉంటుంది, అంటే హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతూనే ఉంటుంది నాన్న, అంటిల్ దే గెట్ సేమ్ టెంపరేచర్. ఈ కాన్సెప్ట్నే మనం ఏమంటామంటే థర్మల్ ఈక్వలిబ్రియం అంటాం నాన్న. సో ఇదంతా బేసిక్కే నాన్న. సో దీన్నే థర్మల్ ఈక్వలిబ్రియం అంటాం. సో అందుకే నువ్వు ఒక బాడీని టచ్ చేసిన వెంటనే యూ ఫీల్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. దేనివల్ల? ఈ థర్మల్ ఈక్వలిబ్రియం కాన్సెప్ట్ వల్ల. ఇంకాస్త క్లారిటీగా వెళ్దాం. సపోజ్ సార్ ఇప్పుడు నేను ఒక బాడీని టచ్ చేశాను, ఐ ఫీల్ హాట్నెస్ అంటే అర్థం ఏంటి? ఐ ఆమ్ రిసీవింగ్ ద హీట్ ఎనర్జీ. అంటే అక్కడ హాట్ బాడీ ఉంది, హై టెంపరేచర్ ఉంది, నేను లో టెంపరేచర్, నేను టచ్ చేస్తున్నాను. ఎందుకంటే అది హాట్గా ఉందా కోల్డ్గా ఉందా సెన్స్ చేయాలంటే టచ్ చేయాలి కదా. టచ్ చేసినప్పుడు వెన్ టూ డిఫరెంట్ టెంపరేచర్ బాడీస్ కాంటాక్ట్, అప్పుడు ఏమవుతుంది? హీట్ ఫ్లో ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. ఆ బాడీ ఏదైతే నేను టచ్ చేస్తున్నానో ఆ బాడీకి హై టెంపరేచర్ ఉండడం వల్ల, నాకు లో టెంపరేచర్ ఉండడం వల్ల కాంటాక్ట్ చేస్తాను కదా నాన్న. సో కాబట్టి ఆ హాట్ బాడీలో ఉండే హై టెంపరేచర్ హీట్ ఎనర్జీ అంతా నా బాడీలోకి వెళ్ళిపోతుంది నాన్న. హీట్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. సో కాబట్టి నేను హీట్ ఎనర్జీని తీసుకుంటూ ఉన్నా. ఎప్పుడైతే హీట్ ఎనర్జీ నేను గెయిన్ చేసుకుంటూ ఉన్నానో మై టెంపరేచర్ ఇంక్రీజెస్, ఐ ఫీల్ హాట్నెస్. అలా కాదు సార్, ఒక బాడీ నేను టచ్ చేస్తా సార్, టచ్ చేసినప్పుడు ఇది చాలా కూల్ బాడీ సార్, లో టెంపరేచర్ ఉంది. వెన్ కంపేర్డ్ టు దిస్ బాడీ టెంపరేచర్ మై బాడీ టెంపరేచర్ ఈజ్ వెరీ లెస్. సో ఇప్పుడు ఈ బాడీ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది నాన్న, నా బాడీ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంది నాన్న. కాంటాక్ట్ చేస్తున్నాను నాన్న. ఇలా కాంటాక్ట్ చేసినప్పుడు హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. ఐ గాట్ హై టెంపరేచర్, దిస్ గాట్ లో టెంపరేచర్. థర్మోమీటర్ పెడితే తెలిసిపోతుంది, రైట్? సో ఇప్పుడు నాకు హై టెంపరేచర్, లో టెంపరేచర్ కాంటాక్ట్ చేస్తున్నాను, చూడండి ఈ బాడీని టచ్ చేస్తున్నాను. అప్పుడు హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. అంటే ఐ ఆమ్ లూజింగ్ ద హీట్ ఎనర్జీ, సో మై టెంపరేచర్ డిక్రీజెస్, ఐ ఫీల్ కూల్నెస్. అర్థమవుతుందా? సో అందుకే హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ కాజెస్ సెన్సేషన్ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. అలా ఎప్పుడు సెన్స్ చేస్తావు సార్? టెంపరేచర్ బట్టి. సో టెంపరేచర్ ఎవరు మెజర్ చేస్తారు సార్? థర్మోమీటర్. సో ఆ థర్మోమీటర్ బేస్ చేసుకొని డిఫరెంట్ టెంపరేచర్ బాడీస్ని మీరు కాంటాక్ట్ చేయడం వల్ల ఎక్కడైతే హై టెంపరేచర్ ఉందో ఆ హై టెంపరేచర్ బాడీ నుండి కాంటాక్ట్ వల్ల హై టెంపరేచర్ బాడీ నుండి లో టెంపరేచర్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఒక బాడీ ఏదైతే హై టెంపరేచర్ ఉందో అది లూజింగ్, ఇంకొక బాడీ లో టెంపరేచర్ ఉండడం వల్ల గెయినింగ్. సో డిఫరెంట్ టెంపరేచర్ కలిగిండే బాడీస్ కాంటాక్ట్ అవ్వడం వల్ల హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. ఇట్ ఈస్ లూజింగ్ ద ఎనర్జీ, ఇట్ ఈస్ గెయినింగ్ ద ఎనర్జీ. ఎంతవరకు అలా ట్రాన్స్ఫర్ అవుతా ఉంటుంది సార్? అంటిల్ దే గెట్ సేమ్ టెంపరేచర్. దీన్నే థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. ఈ థర్మల్ ఈక్విలిబ్రియం బేస్ చేసుకొని మనము థర్మోమీటర్లో 3 స్కేల్స్ ఉన్నాయి అని చెప్తారు నాన్న. మామూలుగా ఏ 3 స్కేల్స్ ఉన్నాయి? సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్, కెల్విన్ స్కేల్ అంటాం. మామూలుగా టెంపరేచర్ ఎంత ఉంది, అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఆ బాడీలో ఎంత ఉంది అని ఎవరు మెజర్ చేస్తారు సార్ అంటే థర్మోమీటర్. ఆ థర్మోమీటర్ని బేస్ చేసుకొని మనము 3 స్కేల్స్ చెప్తాం. అంటే సార్ ఇక్కడ థర్మోమీటర్ మీరు తీసుకున్నారనుకోనా, సో ఈ థర్మోమీటర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇన్ ద బాడీ. ఓకే సార్, బట్ ఎలా మెజర్ చేస్తుంది సార్ అంటే ఆ థర్మోమీటర్లో మెర్క్యూరీ అనే లిక్విడ్ ఉంటుంది నాన్న. ఆ థర్మోమీటర్ ఏముంటుంది? మెర్క్యూరీ అనే లిక్విడ్ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు వరకు ఒకసారి చూడండి ఏం చేస్తున్నాం. ఫస్ట్ హీట్ గురించి స్టార్ట్ చేసాం. సో హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ కాజెస్ ద సెన్సేషన్ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. ఎలా? టెంపరేచర్. సో ఈ టెంపరేచర్ని బేస్ చేసుకొని హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అంటున్నాం. సో డిఫరెంట్ టెంపరేచర్ బాడీస్ని కాంటాక్ట్ చేస్తే హీట్ ఫ్లో ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. అంటే ఇది లూజింగ్, ఇక T1 ఎక్కువ T2 తక్కువ, కాంటాక్ట్ చేస్తున్నాం. అప్పుడు హీట్ ఫ్లో ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్, లూజింగ్ ద ఎనర్జీ, గెయినింగ్ ద ఎనర్జీ. ఎంతవరకు? అంటిల్ దే గెట్ సేమ్ టెంపరేచర్. దాన్ని థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. సో ఈ థర్మల్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ని బేస్ చేసుకొని టెంపరేచర్ ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా, టెంపరేచర్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ థర్మోమీటర్ అంటాం. ఆ థర్మోమీటర్ని బేస్ చేసుకొని 3 స్కేల్స్ చెప్తాం. సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్, కెల్విన్ స్కేల్. సో దాన్ని ఎలా చెప్తున్నాం సార్ అంటే ఈ థర్మోమీటర్లో థర్మోమెట్రిక్ లిక్విడ్, అంటే థర్మోమీటర్లో టెంపరేచర్ని మెజర్ చేయడానికి మనం ఏ టైప్ ఆఫ్ లిక్విడ్ యూస్ చేస్తాం సార్ అంటే మెర్క్యూరీని యూస్ చేస్తామమ్మా. ఈ మెర్క్యూరీ ఎందుకు యూస్ చేస్తాం సార్? విచ్ హ్యాస్ హై మెల్టింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్ నాన్న. సో ఈ మెర్క్యూరీ నెగిటివ్ టెంపరేచర్ వరకు మెయింటైన్ కాగలుగుతుంది,
పాజిటివ్ టెంపరేచర్ కూడా మెయింటైన్ కాగలుగుతుంది. అంటే హై బాయిలింగ్ పాయింట్ వరకు మెజర్ చేయగలుగుతుంది, లో మెల్టింగ్ పాయింట్ వరకు కూడా మెజర్ చేయగలుగుతుంది. అంటే నెగిటివ్ టెంపరేచర్స్ని కూడా ఈజీగా మెజర్ చేయడానికి ఆ లిక్విడ్ అనేది హెల్ప్ అవుతుంది నాన్న. కాబట్టి థర్మోమీటర్లో ఎప్పుడు ఏ టైప్ ఆఫ్ లిక్విడ్ ఉంటుంది సార్ అంటే మెర్క్యూరీ. అట్ ద సేమ్ టైం మెర్క్యూరీ ప్యూరెస్ట్ స్టేట్లో ఉంటుంది, ఎప్పుడు ప్యూర్ స్టేట్లో ఉంటుంది, ఇంప్యూరిటీస్ ఉండవు. సో మెర్క్యూరీ ప్యూర్ స్టేట్లో ఉంటుంది, హై బాయిలింగ్ పాయింట్, లో మెల్టింగ్ పాయింట్, షైనీ నేచర్. మెర్క్యూరీ ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది. అందుకే అక్కడ రీడింగ్ అనేది మనం ఈజీగా చెప్తాం. థర్మోమీటర్లో మీరు చూస్తే అక్కడ 100 డిగ్రీసా 101 డిగ్రీసా, మీరు ఆ రీడింగ్ ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ మెర్క్యూరీ షైనీ లిక్విడ్ ఉండడం వల్ల ఏ పాయింట్ దగ్గర అది స్టాప్ అవుతుందో మీరు చెప్పగలుగుతున్నారు, రైట్? అందుకే ఎప్పుడు కూడా థర్మోమీటర్లో టెంపరేచర్ని మెజర్ చేయడానికి, అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇన్ ద బాడీని మెజర్ చేయడానికి ఆ థర్మోమీటర్లో ఏ లిక్విడ్ వాడతాం సార్? మెర్క్యూరీని వాడతాం. ఓకే, ఇప్పుడు అటువంటి థర్మోమీటర్లో మెర్క్యూరీ ఉండే ఈ థర్మోమీటర్లో, ఓకే, సో ఇదొక థర్మోమీటర్ అనుకోనా. ఓకే, ఇప్పుడు దీంట్లో మొత్తం అంతా మెర్క్యూరీ ఫిల్ చేసాం నాన్న. ఓకే, సో ఫిల్ చేసినాము, మెర్క్యూరీ అంతా మొత్తం ఫిల్ చేసాం నాన్న. ఇందులో మెర్క్యూరీని ఫిల్ చేసి ఇక్కడ మనం గ్రాడ్యుయేషన్స్ ఫిల్ చేస్తాం నాన్న. అంటే ఇక్కడ వాల్యూస్ అన్నీ ఇస్తాం. బట్ ఏ వాల్యూస్ సార్? ఏది స్టార్ట్ కావాలా, ఏది ఎండింగ్ కావాలా? ఇప్పుడు ఈ థర్మోమీటర్లో మెర్క్యూరీ ఉంది సార్. ఓకే, దిస్ ఈజ్ యువర్ మెర్క్యూరీ బల్బ్. ఓకే, లోపలంతా మెర్క్యూరీ ఫిల్ అయింది సార్. ఇప్పుడు ఇక్కడ లోపల గ్రాడ్యుయేషన్స్ అంటే ఇలా రీడింగ్స్ ఉన్నాయి కదా, దీనే గ్రాడ్యుయేషన్స్ అంటాం. ఇలా గ్రాడ్యుయేషన్స్ అన్ని ప్రింట్ అయినాయి, కరెక్టే. ఏ వాల్యూ నుండి ఏ వాల్యూకి సార్? మీరు చెప్తాన్నారు సార్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని మెజర్ చేయాలా. సూపర్ సార్, ఎలా మెజర్ చేస్తారు? మెర్క్యూరీని యూజ్ చేసి మెజర్ చేస్తారు. సో ఆ థర్మోమీటర్లో మెర్క్యూరీ ఫిల్ అయి ఉంటుంది. ఈ వాల్యూస్ మీరు చూసి టెంపరేచర్ మెజర్ చేయాలా. కరెక్టే సార్, కానీ ఇక్కడ వాల్యూ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే యాది స్టార్టింగ్ పాయింట్, యాది ఎండింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ ఎంత వాల్యూ తీసుకోవాలా, ఎండింగ్ పాయింట్ ఎంత వాల్యూ తీసుకోవాలా అని చెప్పిండే వాళ్ళే సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్. అందుకే మీరు ఎప్పుడు కూడా టెంపరేచర్కి యూనిట్ కెల్విన్ అంటారు, డిగ్రీ సెల్సియస్ అంటారు. అంటే అవన్నీ ఎట్లా వచ్చినాయి? ఆ సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్ అనే సైంటిస్టులు ఏం చేశారు సార్ అంటే, వాళ్ళు థర్మోమీటర్లో మెర్క్యూరీని ఫిల్ చేసి వాట్ ఈస్ ద స్టార్టింగ్ వాల్యూ, వాట్ ఈస్ ద ఎండింగ్ వాల్యూ, ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని మెజర్ చేశారు నాన్న, ఎక్స్ప్లెయిన్ చేశారు నాన్న. దాన్నే థర్మోమెట్రిక్ స్కేల్స్ అంటాం, రైట్? ఆ థర్మోమెట్రిక్ స్కేల్స్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం నాన్న. ఓకే, సో అందులో మనకు ఐపీఈకి 2 స్కేల్స్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒకటి సెల్సియస్ స్కేల్, ఇంకొకటి ఫారెన్హీట్ స్కేల్, రైట్? సో ఇప్పుడు ఈ థర్మోమీటర్లో సెల్సియస్ స్కేల్ ఉంటుంది, మన ఐపీ బేస్ చేసుకొని నాన్న. ఫారెన్హీట్ స్కేల్ ఉంటుంది నాన్న. సో సెల్సియస్ స్కేల్, ఓకే, ఫారెన్హీట్ స్కేల్. సో వీళ్ళిద్దరూ ఏం చేశారు సార్ అంటే, ఆ థర్మోమీటర్లో రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చారు. వాట్ ఈస్ ద స్టార్టింగ్ వాల్యూ ఇన్ థర్మోమీటర్, వాట్ ఈస్ ద ఎండింగ్ వాల్యూ ఇన్ థర్మోమీటర్. అప్పుడే నువ్వు టెంపరేచర్ వాల్యూ ఈజీగా చెప్పొచ్చు కదా, అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇన్ ద సబ్స్టెన్స్ ఎంత ఉందో మీరు చెప్పొచ్చు కదా. సరే సార్, మళ్ళీ చెప్పాలి అంటే స్టార్టింగ్ వాల్యూ ఎంత సార్, ఎండింగ్ వాల్యూ ఎంత సార్, రైట్? సో ఈ సెల్సియస్ అనేవాడు ఏం చేసినాడు సార్ అంటే, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నానా, ఈ సెల్సియస్ అనేవాడు ఏం చేశాడు సార్ అంటే, స్టార్టింగ్ వాల్యూ కోసం వాడు ఏం చేశాడు, ఆ మెర్క్యూరీ కలిగిండే థర్మోమీటర్ని ఐస్లోకి ప్లేస్ చేసినాడు. అర్థమవుతుందా? ఈ సెల్సియస్ అనేవాడు రేంజ్ ఆఫ్ వాల్యూస్, స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ తేవడం కోసం ఈ సెల్సియస్ అనేవాడు ఏం చేశాడు, వేర్ ద మెర్క్యూరీ కంటైన్డ్ థర్మోమీటర్ ఉంది కదా, ఆ మెర్క్యూరీ కంటైన్డ్ థర్మోమీటర్ని ఐస్లో ప్లేస్ చేసినాడు, రైట్? ఐస్లో ప్లేస్ చేస్తే ఏమవుతుంది, ఐస్ లో టెంపరేచర్, మెర్క్యూరీ రూమ్ టెంపరేచర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ థర్మోమీటర్ ఉంది నాన్న, దీనిలో అంతా మెర్క్యూరీ ఉంది, దీని చుట్టూ ఏముంచారంటే రూమ్ టెంపరేచర్. ఆ రూమ్ టెంపరేచర్ వల్ల మెర్క్యూరీ ఒక వాల్యూ, ఆ వాల్యూ నాకు తెలియదు, ఎందుకంటే వాడు ఇంకా వాల్యూస్ ఇవ్వలే, రైట్? స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ నాకు తెలియదు, అంతే కదా. సో కాబట్టి ఏదో ఒక రీడింగ్ దగ్గర ఉంది, ఆ వాల్యూ నాకు తెలియదు, ఏదో ఒక గ్రాడ్యుయేషన్ దగ్గర మెర్క్యూరీ ఫిల్ అయింది. ఏమర్థమవుతుందా? బికాజ్ ఆఫ్ రూమ్ టెంపరేచర్, రైట్? ఓకే సార్, ఇప్పుడు ఆ రూమ్ టెంపరేచర్తో ఉండే మెర్క్యూరీని ఐస్లో పెట్టేసినాడు రా. ఓకే నాన్న. సో ఐస్లో పెడితే ఏమవుతుందమ్మా, సో ఇప్పుడు ఐస్కి లో టెంపరేచర్, మెర్క్యూరీకి రూమ్ టెంపరేచర్ సమ్వాట్ హై వెన్ కంపేర్డ్ విత్ ఐస్. ఐస్తో కంపేర్ చేస్తే మెర్క్యూరీకి రూమ్ టెంపరేచర్ ఎక్కువే, కాబట్టి హీట్ ఫ్లోస్ ఫ్రమ్, కాంటాక్ట్ అయింది కదా, ఐస్లో ప్లేస్ చేస్తాడు కదా థర్మోమీటర్ని, అప్పుడు డిఫరెంట్ ఆఫ్ టెంపరేచర్స్ కాంటాక్ట్ అయింది, థర్మల్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్,
రైట్. అంటే అప్పుడు ఆ మెర్క్యూరీలో ఉండే హీట్ ఎనర్జీ అంతా ఐస్కి వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది నాన్న. అంటే మెర్క్యూరీ లూజెస్ ద హీట్ ఎనర్జీ, ఐస్ గెయిన్ ద హీట్ ఎనర్జీ. ఎంతవరకు జరుగుతుంది సార్? అంటిల్ దే గెట్ సేమ్ టెంపరేచర్. సో అలా రెండు కూడా అంటే మెర్క్యూరీ నుండి మొత్తం హీట్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతూ లాస్ట్కి ఒక లెవెల్ దగ్గర స్టాప్ అయిపోతుంది. ఆ లెవెల్ని వాడు ఏమన్నాడు అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాడు నాన్న. అర్థమవుతుందా? ఆ సెల్సియస్ అనేవాడు అలా ఏదైతే మెర్క్యూరీ హీట్ ఎనర్జీ అంతా ఐస్కి ఇచ్చేసి ఆ మెర్క్యూరీ లెవెల్ డ్రాప్ అవుతూ అట్ లాస్ట్కి ఒక లోయెస్ట్ పాయింట్ దగ్గర ఆ మెర్క్యూరీ లెవెల్ మిగిలిపోయింది నాన్న, స్టే అయిపోయింది నాన్న. ఆ పాయింట్ని వాడు ఏమన్నాడు అంటే 0 తీసుకో అన్నాడు నాన్న. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే మామూలుగా థర్మోమీటర్ తీసుకుంటే మెర్క్యూరీ రూమ్ టెంపరేచర్ వల్ల సమ్ లెవెల్లో క్రియేట్ అవుతూ ఉంటుంది, ఏదో ఒక రీడింగ్ దగ్గర ఏదో ఒక గ్రాడ్యుయేషన్ దగ్గర ఉంటుంది నాన్న. బట్ దీన్ని ఐస్లోకి డిప్ చేయడం వల్ల కాంటాక్ట్ అవ్వడం వల్ల డిఫరెంట్ టెంపరేచర్స్, ఐస్ కంటే మెర్క్యూరీకి హై టెంపరేచర్ ఉండడం వల్ల అప్పుడు హీట్ ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ మెర్క్యూరీ టు ఐస్, హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. అప్పుడు ఈ మెర్క్యూరీలో ఉండే హీట్ ఎనర్జీ అంతా ఐస్కి వెళ్ళిపోవడం వల్ల మెర్క్యూరీ లెవెల్ డ్రాప్ అవుతుంది. మెర్క్యూరీ లెవెల్ డిక్రీజెస్ ఎంతవరకు? అంటిల్ దే గెట్ సేమ్ టెంపరేచర్. ఇక్కడ స్టాప్ అయిపోయింది, ఇంకా ఫర్దర్గా కిందికి వెళ్ళలేదు. అంటే ఇలా డిక్రీజ్ ఇక్కడ స్టాప్ అయింది ఆ మెర్క్యూరీ లెవెల్, అంటే ఇక్కడ స్టాప్ అయిపోయింది అంటే ఫర్దర్ నాట్ డిక్రీజింగ్, అంటే దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. ఆ పాయింట్నే 0 అని రిప్రజెంట్ చేశాడు సెల్సియస్. అర్థమవుతుందా? ఈ 0నే ఈ సెల్సియస్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే LFP అనుకో అంటాడు. ఈ 0ని ఏమంటాడమ్మా? LFP అంటే నథింగ్ బట్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం. అర్థమవుతుందా? అంటే ఆ మెర్క్యూరీ లెవెల్ డిక్రీజ్ పాయింట్ దగ్గర స్టాప్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది కదా నాన్న. ఆ పాయింట్నే లీస్ట్ కదా లోయర్ ఫిక్స్డ్ పాయింట్. అర్థమవుతుందా? రైట్. ఇదే సెల్సియస్ ఏం చేసినాడు నెక్స్ట్ అంటే ఇదే థర్మోమీటర్ని తీసుకొని నాన్న, మెర్క్యూరీ కంటెంట్ థర్మోమీటర్ని తీసుకొని సెల్సియస్ అనేవాడు స్టీమ్లో పెట్టేశాడు. హైప్సోమీటర్ అని ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్లో ఈ మెర్క్యూరీ కంటెంట్ థర్మోమీటర్ని స్టీమ్ దగ్గర ప్లేస్ చేసినాడు. మామూలుగా మెర్క్యూరీ రూమ్ టెంపరేచర్ ఉంటుంది, కొద్దిగా లెవెల్ ఏదో ఒక గ్రాడ్యుయేషన్ దగ్గర ఆ మెర్క్యూరీ లెవెల్ ఉంటుంది. వాల్యూస్ నాకు తెలియదు, ఇప్పుడు ఇస్తున్నాడు వాడు వాల్యూస్, రైట్. ఏదో ఒక డిగ్రీ దగ్గర, ఏదో ఒక రీడింగ్ దగ్గర, ఏదో ఒక గ్రాడ్యుయేషన్ దగ్గర రూమ్ టెంపరేచర్ వద్ద మెర్క్యూరీ ఇలా స్టాప్ అయి ఉంటుంది, రైట్. ఇప్పుడు వాడు స్టీమ్ దగ్గర పెట్టాడు నాన్న. స్టీమ్కి హై టెంపరేచర్ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ మెర్క్యూరీ రూమ్ టెంపరేచర్, కాబట్టి కాంటాక్ట్ డిఫరెంట్ టెంపరేచర్ కాంటాక్ట్. సో ఈ థర్మోమీటర్ రూమ్ టెంపరేచర్లో ఉండే థర్మోమీటర్ మెర్క్యూరీ స్టీమ్తో కాంటాక్ట్ చేస్తాడమ్మా. స్టీమ్ హ్యాస్ హై టెంపరేచర్, రైట్. వెన్ కంపేర్డ్ విత్ మెర్క్యూరీ రూమ్ టెంపరేచర్ కాంటాక్ట్ చేస్తున్నాం, హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. అప్పుడు స్టీమ్ నుండి అక్కడ, ఎందుకంటే స్టీమ్ అంటే హై టెంపరేచర్ కదా, స్టీమ్ నుండి మెర్క్యూరీకి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే స్టీమ్ లూజెస్ ద ఎనర్జీ, మెర్క్యూరీ గెయిన్స్ ద ఎనర్జీ. సో మెర్క్యూరీ గెయిన్స్ ద ఎనర్జీ కాబట్టి రూమ్ టెంపరేచర్ లెవెల్ దగ్గర ఉండే ఆ మెర్క్యూరీ అలా ఇంక్రీజ్ అవుతూ ఒక పాయింట్ దగ్గర ఫిక్స్ అయిపోతుంది నాన్న. అంటే మెర్క్యూరీ లెవెల్ రైజెస్ అండ్ స్టాప్ అట్ వన్ పాయింట్. దాన్నే మనవాడు ఏమంటాడంటే 100 డిగ్రీ సెల్సియస్ అనుకోండి అంటాడు. దాన్నే UFP అంటారమ్మా. సో UFP అంటే అర్థం ఏంటి? అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అని అర్థం. సో నువ్వు ఎప్పుడైతే ఐస్లో పెడతావో మెర్క్యూరీ నుండి హీట్ ఎనర్జీ ఐస్కి వెళ్ళిపోవడం వల్ల మెర్క్యూరీ లెవెల్ డ్రాప్ అండ్ ఫిక్స్డ్ అట్ వన్ పాయింట్, దాన్నే LFP 0. బట్ అదే థర్మోమీటర్ని స్టీమ్లో పెట్టడం వల్ల స్టీమ్ హ్యాస్ గాట్ హై టెంపరేచర్, సో మెర్క్యూరీ హ్యాస్ గాట్ లో టెంపరేచర్. కాంటాక్ట్ చేయడం వల్ల థర్మల్ ఈక్విలిబ్రియం వల్ల హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. కాబట్టి స్టీమ్ నుండి మెర్క్యూరీ హీట్ ఎనర్జీ తీసుకుంటా ఉంటుంది. సో మెర్క్యూరీ గెయిన్స్ ద హీట్ ఎనర్జీ కాబట్టి మెర్క్యూరీ లెవెల్ ఇంక్రీజెస్ అంటిల్ దే గెట్ సేమ్ టెంపరేచర్ దే విల్ ఫ్లో. సో కాబట్టి అలా మెర్క్యూరీ ఇంక్రీజ్ అవుతూ పాయింట్ దగ్గర స్టాప్ అయిపోతుంది, ఫిక్స్డ్ పాయింట్ దగ్గర. ఆ పాయింట్నే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం, దాన్నే UFP అంటాం. ఆ వాల్యూ సెల్సియస్ ఏమిచ్చాడు? 100 తీసుకో అంటాడు. సో కాబట్టి సెల్సియస్ స్కేల్ ప్రకారము ఐస్ వల్ల 0, స్టీమ్ వల్ల 100 అనే రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చేస్తాడు, ఫిక్స్డ్ వాల్యూస్ ఇచ్చాడమ్మా. ఆ 0ని LFP అంటాం, 100ని UFP అంటాం. అందుకే సెల్సియస్ స్కేల్లో 0 to 100 ఉంటాయి. అర్థమవుతుందా? అంటే అప్పుడు 0 to 100 అన్నప్పుడు స్టార్టింగ్ వాల్యూ 0 ఉంటుంది, ఎండింగ్ వాల్యూ 100 ఉంటుంది నాన్న. అప్పుడు ఈ రెండుటి మధ్య 100 డివిజన్స్ ఉంటాయి నాన్న. అంటే ఒక్కొక్క గ్రాడ్యుయేషన్ ఒక్కొక్క డిగ్రీ రిప్రజెంట్ చేస్తుందమ్మా. అంటే ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అట్లా 100. ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క డిగ్రీ సెల్సియస్ని రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని సెల్సియస్ స్కేల్ అంటాం.
అర్థమవుతుందా? ఇది అర్థం కావాలంటే ఇదంతా నీకు తెలిసిండాలి, రైట్? ఓకే, నెక్స్ట్ అన్న ఫారెన్ హీట్ స్కేల్. ఫారెన్ హీట్ స్కేల్ అంటే డిఫరెంట్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్తో వాడు ఇంకొక డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాడు నాన్న. అంటే అదే థర్మోమీటర్ని డిఫరెంట్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్లో వాడు మెజర్ చేసి, రైట్? సో ఇక్కడ ఫారెన్ హీట్ అనే సైంటిస్ట్ ఏం చేశాడు సార్ అంటే, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నానా, ఫారెన్ హీట్ అనే సైంటిస్ట్ ఏం చేశాడు సార్ అంటే, సో ఎల్ఎఫ్పి వాల్యూ 32 ఫారెన్ హీట్ అన్నాడు, యూఎఫ్పి వాల్యూ 212 ఫారెన్ హీట్ అన్నాడు నాన్న. అంటే డిఫరెంట్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్లో అక్కడ థర్మోమీటర్ కంటైనింగ్ మెర్క్యూరీ రూమ్ టెంపరేచర్ని ఐస్లో పెడితే వాడు ఫిక్స్డ్ పాయింట్ ఎంత చెప్పాడు? 32 నాన్న. దీన్నే ఎల్ఎఫ్పి అంటాం ఫారెన్ హీట్లో. అదే సెల్సియస్ని, అదే థర్మోమీటర్ని వాడు హై టెంపరేచర్ దగ్గర మెయింటైన్ చేసి అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత చెప్పాడు? 212. కాబట్టి సెల్సియస్ చేసిండేది ఐస్, స్టీమ్ 0, 100, ఎల్ఎఫ్పి 0, యూఎఫ్పి 100. బట్ ఫారెన్ హీట్ అనే సైంటిస్ట్ ఏం చేశాడు? ఇదే థర్మోమీటర్కి డిఫరెంట్ రీడింగ్స్ ఇవ్వడం కోసం అట్మాస్ఫిరిక్ కండిషన్స్ని మార్చేశాడు. అంటే అక్కడ ఉండే అట్మాస్ఫిరిక్ టెంపరేచర్, ప్రెజర్ కండిషన్స్, డిఫరెంట్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్ దగ్గర ఇక్కడ ఐస్ దగ్గర, స్టీమ్ దగ్గర పెట్టడం వల్ల ఫారెన్ హీట్ హ్యాస్ గాట్ డిఫరెంట్ వాల్యూస్. సో అక్కడ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఫారెన్ హీట్కి ఎంత వచ్చింది? 32. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఫారెన్ హీట్కి ఎంత వచ్చింది? 212. సో కాబట్టి ఇక్కడ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ 32 ఫారెన్ హీట్ వచ్చింది నాన్న. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఫారెన్ హీట్కి డిఫరెంట్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్ యూస్ చేయడం వల్ల 212 ఫారెన్ హీట్ వచ్చింది. సో 32, 212 ఈ రెండుటి మధ్య డిఫరెన్స్ 180 డివిజన్స్ అంటారు నాన్న. ఎన్ని డివిజన్స్ అంటే 180 డివిజన్స్. కాబట్టి సెల్సియస్ స్కేల్ ప్రకారం 0, 100, ఫారెన్ హీట్ ప్రకారం 32, 212 రెండు మధ్య డిఫరెన్స్ 1 డివిజన్ 1 డిగ్రీ. ఇక్కడ 180 డివిజన్స్, రైట్? అక్కడ 100 డివిజన్స్, ఇక్కడ 180 డివిజన్స్. ఇప్పుడు ఈ రెండుటి మధ్య రిలేషన్ ఏమన్నా ఉందా సార్ అంటే ఉంది నాన్న. ఏమా రిలేషను? ఎప్పుడైనా సరే థర్మోమీటర్లో రిలేషన్ ఎప్పుడు ఏం చెప్తాం సార్ అంటే, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ అన్న, రిలేషన్ ఎప్పుడు కూడా సికి, సెల్సియస్కి, ఫారెన్ హీట్కి ఏం చెప్తాం సార్ రిలేషన్ అంటే గుర్తుపెట్టుకోండి అన్న. సో స్కేల్, అది ఏ స్కేల్ అన్నా కావచ్చు, ఫారెన్ హీట్ ఆర్ సెల్సియస్ స్కేల్, మైనస్ ఎల్ఎఫ్పి బై యూఎఫ్పి మైనస్ ఎల్ఎఫ్పి అంటాం. సో స్కేల్ మైనస్ ఎల్ఎఫ్పి బై యూఎఫ్పి మైనస్ ఎల్ఎఫ్పి అంటాం నాన్న. అది సెల్సియస్ స్కేల్ కానివ్వండి, ఫారెన్ హీట్ స్కేల్ కానివ్వండి, ఎప్పుడైనా సరే స్కేల్ బేస్ చేసుకొని రీడింగ్ ఇదే నాన్న. స్కేల్ మైనస్ ఎల్ఎఫ్పి బై యూఎఫ్పి మైనస్ ఎల్ఎఫ్పి. సరే సార్, ఇప్పుడు నువ్వు సెల్సియస్ స్కేల్ తీసుకున్నావు అనుకో, మీకు తెలుసు నాన్న సెల్సియస్ స్కేల్ అంటే నథింగ్ బట్ 0, 100. ఫారెన్ హీట్ మీకు తెలుసు నాన్న 32, 212. అదే ఇక్కడ యూస్ చేస్తారు నాన్న. యూ గెట్ యువర్ రిలేషన్, రైట్? సో యూ గెట్ యువర్ రిలేషన్ నాన్న. సరే, ఎలా రిలేట్ చేస్తారు సార్? చూడన్న, ఇక్కడ స్కేల్ అంటే సెల్సియస్ స్కేల్ సి మైనస్ ఎల్ఎఫ్పి అంటే 0 బై యూఎఫ్పి అంటే సెల్సియస్లో యూఎఫ్పి 100 నాన్న మైనస్ ఎల్ఎఫ్పి వాల్యూ 0. సో ఇక్కడ ఫారిన్ హీట్లో స్కేల్ అంటే, ఫారిన్ హీట్లో స్కేల్ అంటే ఎఫ్ అని రాస్తాం మైనస్, ఓకే, ఫారిన్ హీట్లో ఎల్ఎఫ్పి 32 బై, ఓకే, యూఎఫ్పి 212 ఫారెన్ హీట్లో మైనస్ ఎల్ఎఫ్పి 32. ఈ రెండు మధ్య రిలేషన్ కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ కాబట్టి ఈజ్ ఈక్వల్స్ ఒకటే ఫార్ములానే, స్కేల్ మైనస్ ఎల్ఎఫ్పి బై యూఎఫ్పి మైనస్ ఎల్ఎఫ్పి. స్కేల్ సెల్సియస్ అయితే 0, 100. సో యూఎఫ్పి అదే ఇక్కడ ఫారెన్ హీట్ అయితే స్కేల్ బదులు ఎఫ్ 32, 212. ఇప్పుడు రిలేషన్ చెప్పాలి కాబట్టి ఈ రెండింటి మధ్య ఈక్వల్స్ టు పెట్టా. అర్థమవుతుందా? ఇదే ఫార్ములాలో సెల్సియస్ పెట్టాను, ఇదే ఫార్ములాలో ఫారెన్ హీట్ పెట్టాను. ఈ రెండింటి మధ్య రిలేషన్ కోసం ఈక్వల్స్ టు. నౌ సాల్వ్ ఇట్. అప్పుడు దాన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడన్న, 100 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ 32 బై 180, రైట్? సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే దెన్ వాట్ గెట్ నాన్న? సో ఇప్పుడు ఇక్కడ 0, 0 గెట్ క్యాన్సిల్డ్ అవుట్, 2 5s are 2 9s are. సో అప్పుడు సి కావాలంటే 5 పక్క పంపించేసి. సో దెన్ సి వాల్యూ యూ గాట్ నాన్న. సో అప్పుడు సి వాల్యూ ఏమవుతుందమ్మా? సో విచ్ ఇంప్లైస్, సో సి ఈజ్ ఈక్వల్స్ టు, సి మాత్రమే కావాలి, 5 పక్క పోతే మల్టిప్లై. సో 5/9 ఇంటూ ఎఫ్ మైనస్ 32 అవుతుంది నాన్న. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ అంటే ఇది రాయొచ్చు నాన్న, 5/9 ఇంటూ ఎఫ్ మైనస్ 32. అట్లా కాదు సార్, సిని ఎందుకు బయట తీసినాడు సార్, ఎఫ్ని కూడా బయట తీయండి సార్, అది కూడా రాసుకో. యూ గెట్ సేమ్ థింగ్, 9 ఆ పక్క పోతుంది అంతే, రైట్? సో ఇప్పుడు ఎఫ్ బయట తీస్తే దెన్ వాట్ గెట్ నాన్న? సో ఎఫ్ మైనస్ 32 ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, సో 9 ఆ పక్క పోతే 9c/5,
-30 ఆపకపోతే +32. అప్పుడు ఫారిన్ హీట్ వాల్యూ ఏమొస్తుంది సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ C అయితే? సో 9C/5 +32. మీరు ఎలాగైనా రాయండి నాన్న. సో ఇది మీ ఫస్ట్ IPE క్వశ్చన్ నాన్న. సో వాట్ ఈజ్ సెల్సియస్ స్కేల్ అండ్ ఫారిన్ హీట్ స్కేల్? వాట్ ఆర్ ద రిలేషన్ బిట్వీన్ సెల్సియస్ అండ్ ఫారిన్ హీట్? సో దాని కాన్సెప్ట్ ఫస్ట్ నేర్చుకోవాలి నాన్న. సో ఇది కాన్సెప్ట్ అమ్మ, అర్థమవుతుందా? సో బేసిక్గా కాన్సెప్ట్ ఇది. ఓకే, సో ఫస్ట్ హీట్ అంటే ఏమి, టెంపరేచర్ అంటే ఏమి, థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏమి, స్కేల్స్ ఏంటి, ఓకే, ఆ థర్మోమీటర్లో ఏ టైప్ ఆఫ్ లిక్విడ్ వాడతాము, LFP ఏమి, UFP ఏమి, ఇవి చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ Cకి Fకి రిలేషన్ చెప్పాను. ఓకే, ఫస్ట్ ఇవి మీరు స్క్రీన్ షాట్స్ తీసుకున్నానా, తర్వాత యాక్చువల్గా ఇదే క్వశ్చన్కి IPలో సింపుల్గా ఎలా రాయాలి ఆన్సర్ అది నేను చెప్తాను. ఓకే, అది నేను చూపిస్తాను, అది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే చాలు. లేదు సార్ నేను స్క్రీన్ షాట్ తీసుకోవడానికి నాకు టైం లేదు సార్, ఇక్కడ రాసేసుకుంటాను సార్. ఓకే, జస్ట్ పాస్ ద స్క్రీన్ అండ్ యూ కెన్ నోట్ ఇట్ డౌన్, రైట్? సో ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఓకే, మ్యాక్సిమం IP ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మన IPకి యూజ్ అయ్యేటవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్న. సో ఇది నీడెడ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, రైట్? సరే, ఫస్ట్ దీనికి స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఫస్ట్ ఈ స్క్రీన్ షాట్ తీసుకోము. ఇది స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ నాన్న ఇది స్క్రీన్ షాట్ తీసుకోమ్మా. టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. సార్ మాకు ఆ స్క్రీన్ షాట్ చేసినట్టు మాకు ప్రింట్అవుట్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ చేసి ఉంటారు, యూ కెన్ టేక్ ప్రింట్అవుట్. అవి అలాగే బుక్ కింద అలాగే ఉండిపోతాయి, రైట్? లేదు సార్ నేను రాసుకుంటా సార్, పాస్ ద స్క్రీన్ అండ్ యూ కెన్ నోట్ ఇట్ అవుట్, రైట్? సో కాబట్టి ఫస్ట్ ఇది స్క్రీన్ షాట్. ఓకే, నెక్స్ట్ దిస్ విల్ బి స్క్రీన్ షాట్. తర్వాత దీనికి సంబంధించి ఆన్సర్ ఎలా రాయాలో నేను చెప్తానన్న. ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్. ఓకే, రైట్ నాన్న. ఇప్పుడు మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే కాన్సెప్ట్ ఆన్సర్ ఫామ్లో రాయాలంటే ఫస్ట్ క్వశ్చన్ చూడన్నా ఏమిచ్చాడు? ఎక్స్ప్లెయిన్ సెల్సియస్ అండ్ ఫారిన్ హీట్ స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్. ఒబ్టైన్ ద రిలేషన్ బిట్వీన్ సెల్సియస్ అండ్ ఫారిన్ హీట్ స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్. గ్యారంటీ 2-4 మార్క్స్. ఓకే, సెల్సియస్ ఫారిన్ హీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో అది రాస్తే చాలు నాన్న. ఇక్కడ ఆన్సర్ జస్ట్ టేక్ స్క్రీన్ షాట్. ఏమి ఇచ్చినట్టు చూడన్నా, సెల్సియస్ స్కేల్ అంటే ఇన్ సెల్సియస్ స్కేల్ ఐస్ పాయింట్ టేక్ ఇట్ యాజ్ 0 అండ్ స్టీమ్ పాయింట్ టేక్ ఇట్ యాజ్ 100. ద ఇంటర్వల్ బిట్వీన్ LFP UFP is 100 ఈక్వల్ పార్ట్స్, ఈచ్ కరెస్పాండ్స్ టు 1 degree సెంటిగ్రేడ్. ఇప్పుడు ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే ఉంది. నెక్స్ట్ అన్న ఫారిన్ హీట్ స్కేల్. ఇన్ ఫారిన్ హీట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ ఐస్ పాయింట్ is 32, స్టీమ్ పాయింట్ is 212, ఇంటర్వల్ బిట్వీన్ 2 fixed points is 180 and each part corresponds to a difference of 1 degree Fahrenheit. So Celsius LFP 0, UFP 100. So difference between them is 100. Fahrenheit LFP 32, UFP 212. Difference between them is 180. Relation అని అడిగాడు కదా, సో రిలేషన్ రాస్తున్నాం. C/100 F minus 32/180. So C is equals to 5/9 into F minus 32. F is equals to 9/9 C/5 plus 32. సో ఇప్పుడు ఏదైతే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామో అది రాస్తే చాలు నాన్న. ఓకే, టేక్ స్క్రీన్ షాట్ ఫర్ దిస్ వన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే థర్మల్ ఎక్స్పాన్షన్ మీద మీకు ఐడియా ఉండాలి, రైట్? సో ఏదన్నా ఒక సాలిడ్ని మీరు ఎక్స్పాండ్ చేయాలి అన్నారనుకోండి, సో థర్మల్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి, అదే బేసిక్ నాన్న. సరే, ఇప్పుడు థర్మల్ ఎక్స్పాన్షన్ మీద మనం బేసిక్ చేద్దాం నాన్న. సో థర్మల్ ఎక్స్పాన్షన్, రైట్? ఈ థర్మల్ ఎక్స్పాన్షన్ ఏం చేస్తాం సార్? ఏదైనా సరే ఒక బాడీని లెట్స్ కన్సిడర్ యూ టేక్ సాలిడ్. సో ఏదైనా ఒక సాలిడ్ సబ్స్టెన్స్ తీసుకున్నారు అనుకోనా, ఈ సాలిడ్ సబ్స్టెన్స్ని మీరు హీట్ చేయాలి నాన్న, రైట్? ఎప్పుడైతే ఒక సాలిడ్ సబ్స్టెన్స్ని మీరు హీట్ చేస్తారనుకోండి, దెన్ ద సాలిడ్ గెట్ ఎక్స్పాండ్స్ అంటాం, అంతే కదా? సో మీరు ఏదన్నా ఒక సాలిడ్ సబ్స్టెన్స్ తీసుకున్నానా, లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ రాడ్. సో ఒక సాలిడ్ రాడ్ సబ్స్టెన్స్ తీసుకున్నాం నాన్న. ఇప్పుడు దీని యొక్క లెంత్ని ఎక్స్పాండ్ చేయాలి అంటే వాట్ యు హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు అప్లై టెంపరేచర్, రైట్? సో నువ్వు హీట్ ఎనర్జీ సప్లై చేయాలా. ఎప్పుడైతే దీనికి నువ్వు హీట్ ఎనర్జీ సప్లై చేస్తావో, ఓకే, సో హీట్ ఎనర్జీ సప్లై చేస్తావో హై టెంపరేచర్, ఎందుకంటే హీట్ సప్లై చేస్తున్నావు అంటే ద టెంపరేచర్ విల్ బి హై. సో బికాస్ ఆఫ్ యువర్ హీట్ ఎనర్జీ ద రాడ్ గెట్ ఎక్స్పాండెడ్. సో ఈ రాడ్ అనేది ఇలా ఎక్స్పాండ్ అవుతుందమ్మా, ఓకే?
సో రాడ్ అనేది ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఆన్ సాలిడ్స్, ఆన్ హీటింగ్ సాలిడ్స్ గెట్ ఎక్స్పాండెడ్, ఆన్ కూలింగ్ ద సాలిడ్ గెట్ కాంట్రాక్టెడ్. సో ఎప్పుడైనా ఒక సాలిడ్ను హీట్ చేస్తే అది ఎక్స్పాండ్ అవుతుంది, కూల్ చేస్తే ఆ లెంత్ తగ్గిపోతుంది, కాంట్రాక్ట్ అవుతుంది. ఎందుకు అలా సార్? సార్ మీరు హీట్ చేస్తే ఎందుకు ఎక్స్పాండ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటాం. అంటే అక్కడ రాడ్లో ఏదైతే పార్టికల్స్ ఉంటాయో, సో జాగ్రత్తగా చూడన్నా, సపోజ్ లెటస్ కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ రాడ్. ఓకే, ఇప్పుడు ఈ రాడ్లో ఇలా ఫిక్స్డ్ పొజిషన్స్లో ఇలా పార్టికల్స్ ఉంటాయి నాన్న, రైట్? సో ఎప్పుడైతే మీరు హీట్ ఎనర్జీ సప్లై చేస్తున్నారో, ఓకే, వన్ ఎండ్ ఆఫ్ ద రాడ్ మీరు హీట్ని సప్లై చేశారనుకోండి, ఆ హీట్ ఎనర్జీని ఈ పార్టికల్ ఫస్ట్ రిసీవ్ చేసుకుంటుంది, నియర్ బై పార్టికల్. ఈ పార్టికల్ రిసీవ్ చేసుకొని ఇట్ గెట్ వైబ్రేటెడ్. ఎందుకంటే నువ్వు హారిజాంటల్ రాడ్ కదా నన్ను తీసుకోండేది, ఆ పార్టికల్ హారిజాంటల్గా వైబ్రేట్ అవుతుంది బికాజ్ యు ఆర్ గివింగ్ హీట్ ఎనర్జీ రో. సో నువ్వు హీట్ ఎనర్జీ ఇస్తున్నావు, ఇది ఎక్కువ హీట్ ఎనర్జీ, ఇది రూమ్ టెంపరేచర్ దగ్గరే ఉంటుంది నాన్న. ఇప్పుడు మీరు ఈ రాడ్ తీసుకున్నారనుకోండి, రూమ్ టెంపరేచర్ దగ్గరే ఉంటుంది నాన్న, బట్ నువ్వు ఎక్స్ట్రా హీట్ ఎనర్జీ సప్లై చేస్తున్నావు. సో కాబట్టి హై టెంపరేచర్ కాంటాక్ట్ అవుతాం, హీట్ ఎనర్జీ ఇస్తున్నావు అంటే రెండు కాంటాక్ట్ కదా, హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ హీట్ ఫ్లోస్, కాబట్టి ఆ హీట్ ఎనర్జీ అంతా ఈ రాడ్కి వెళ్ళిపోతుంది. ఈ రాడ్లో ఉండే నియర్ బై పార్టికల్ ఆ హీట్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది, రైట్? సో హీట్ ఎనర్జీ రిసీవ్ చేసుకున్న వెంటనే పొజిషన్ మారదు బికాజ్ ఇట్ ఈస్ ఎ సాలిడ్, there is no change of position takes place. కాబట్టి ఆ పార్టికల్ ఏదైతే హీట్ ఎనర్జీ ఇస్తావో అది రిసీవ్ చేసుకొని ఇటు వైబ్రేట్, అది వైబ్రేట్ అవుతున్నప్పుడు అడ్జసెంట్ పార్టికల్కి హిట్ అవుతుంది, రైట్? ఎందుకంటే దీని పక్కన ఇంకో పార్టికల్ ఉంటుంది కదా నాన్న, అది వైబ్రేట్ అయ్యి ఈ నెక్స్ట్ పార్టికల్కి హిట్ అవుతుందమ్మా, అర్థమవుతుందా? సో నెక్స్ట్ పార్టికల్కి హిట్ అవుతుంది, హిట్ అయిన వెంటనే దే ట్రాన్స్ఫర్ సమ్ ఎనర్జీ. ఓకే నాన్న, సో ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ సమ్ ఎనర్జీ జరుగుతుందో మళ్ళీ ఈ పార్టికల్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంది కాబట్టి మళ్ళీ ఇట్ వైబ్రేట్స్, ఇది వైబ్రేట్ అవుతున్నప్పుడు మళ్ళీ అడ్జసెంట్ పార్టికల్కి హిట్ అవుతుంది నాన్న. అంటే ఇక్కడ నథింగ్ బట్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ చూడు నాన్న, సో ఇదొక పార్టికల్ ఇలా ఉంటుంది నాన్న, ఇలా వైబ్రేట్ అవుతుంది హీట్ ఎనర్జీ ఇవ్వడం వల్ల, హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ కాంటాక్ట్ వల్ల, థర్మల్ ఈక్విలిబ్రియం వల్ల హీట్ ఎనర్జీ ఈ పార్టికల్ పొజిషన్ మారదు, వైబ్రేట్ అయ్యి అడ్జసెంట్ పార్టికల్కి ఇలా హిట్ అవుతుంది, అర్థమవుతుందా? సో జస్ట్ ఇలా వైబ్రేట్ అయ్యి అడ్జసెంట్ పార్టికల్కి ఇలా కొలైడ్ అవుతుంది. ఇలా కొలైడ్ అయిన వెంటనే ఈ పార్టికల్లో ఉండే హీట్ ఎనర్జీ అంతా సమ్ ఎనర్జీ గెట్ ట్రాన్స్ఫర్ టు అడ్జసెంట్ పార్టికల్. ఇది ఎనర్జీ గెయిన్ చేసుకొని మళ్ళీ ఇది వైబ్రేట్, ఇలా వైబ్రేట్ అవుతూ మళ్ళీ నెక్స్ట్ పార్టికల్కి హిట్ అవుతుంది, రైట్? నెక్స్ట్ పార్టికల్ హిట్ అయినప్పుడు సమ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్, మళ్ళీ ఆ పార్టికల్ ఎనర్జీ రిసీవ్ చేసుకోండి, అది వైబ్రేట్, నెక్స్ట్ పార్టికల్, అలా పార్టికల్ టు పార్టికల్ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది నాన్న, రైట్? అలా పార్టికల్ టు పార్టికల్ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయ్యి, ఓకే, అట్ లాస్ట్ ఎడ్జ్కి వచ్చేసరికి ఇట్ విల్ గెట్ ఎక్స్పాండ్, అర్థమవుతుందమ్మా? సో ఈ పార్టికల్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది, నెక్స్ట్ పార్టికల్కి టచ్ అయిన వెంటనే హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్, పార్టికల్ ఈ సెకండ్ పార్టికల్ హీట్ ఎనర్జీని తీసుకుంది కాబట్టి మళ్ళీ ఇది వైబ్రేట్, మళ్ళీ నెక్స్ట్ పార్టికల్ కొలైడ్, సమ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్, మళ్ళీ పార్టికల్ వైబ్రేట్, మళ్ళీ కొలైడ్, సమ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్, అట్ లాస్ట్ పార్టికల్ ఈ ఎడ్జ్ ఆఫ్ ద రాడ్కి హిట్ అవుతుంది నాన్న. అలా ఎడ్జ్ ఆఫ్ ద రాడ్కి ఆ వైబ్రేషన్ హిట్ అవ్వడం వల్ల ద రాడ్ గెట్ ఎక్స్పాండెడ్, అలా థర్మల్ ఎక్స్పాన్షన్ పర్ఫామ్ అవుతుంది నాన్న. సో కాబట్టి ఇక్కడ రాడ్ అనేది ఇలా మీకు ఎక్స్పాన్షన్ జరుగుతుందమ్మా, ఏమందరికి అర్థమవుతుందా, రైట్? సో కాబట్టి అలా ఎక్స్పాన్షన్ ఎలా డిపెండ్ అవుతుంది సార్ అంటే డిపెండింగ్ ఆన్ నేచర్ అంటాం. ఎప్పుడు కూడా ఎక్స్పాన్షన్ దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే నేచర్ ఆఫ్ ద మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. అంటే నువ్వు ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ తీసుకున్నావు, అది కాపరా, సిల్వరా, అల్యూమినియమా, నువ్వు తీసుకునే మెటీరియల్ యొక్క టైప్ని బట్టి, నేచర్ని బట్టి హీట్ ఎనర్జీ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ఎక్కువగా మనం కాపర్ వెజల్స్ వాడతాం, ఎందుకు? గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అంటాం. కాపర్ వైర్స్ వాడతాం, ఎందుకు? గుడ్ కండక్టర్ ఆఫ్ కరెంట్ అంటాం. సో అంటే ఇక్కడ నథింగ్ బట్ కాపర్ బెస్ట్ కండక్టర్ వెన్ కంపేర్డ్ విత్ రిమైనింగ్ అని అర్థం. ఇప్పుడు ఒక క్లాస్లో 100 స్టూడెంట్స్ ఉన్నారనుకో, అందరూ 100 స్కోర్ తెచ్చుకోలేరు, రైట్? కొంతమంది తెచ్చుకుంటారు, డిపెండింగ్ ఆన్ దేర్ నేచర్, దేర్ హార్డ్ వర్క్. అలాగే ఇక్కడ కూడా నువ్వు తీసుకునే మెటీరియల్ యొక్క నేచర్ని బట్టి అక్కడ ఎక్స్పాన్షన్ డిపెండ్ అవుతుంది నాన్న. కాపర్ తీసుకుంటే హై ఎక్స్పాన్షన్, స్టీల్ తీసుకుంటే లో ఎక్స్పాన్షన్, అదే కాకుండా అల్యూమినియం తీసుకుంటే ఇంకాస్త యావరేజ్ ఎక్స్పాన్షన్. ఆ ఎక్స్పాన్షన్ దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్, రైట్? అండ్ ఆల్సో ఇనిషియల్ లెంత్. సో దేని మీద డిపెండ్ అవుతుంది అంటే నేచర్ మీద, ఇనిషియల్ లెంత్ మీద, ఓకే, నువ్వు అప్లై చేసే టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది నాన్న.
ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఒక రాడ్ ఎక్స్పాండ్ అయ్యింది, సాలిడ్ ఎక్స్పాండ్ అయ్యింది అంటే నువ్వు తీసుకున్న మెటీరియల్ యొక్క నేచర్, టెంపరేచర్, తర్వాత ఇనిషియల్ లెంత్. ఓకేనా? సరే, దీన్ని బట్టి అప్పుడు మనం ఒక ఫార్ములా రాస్తాం. ఏంటి సార్ అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పాండెడ్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. దీన్నే థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్ అంటాం ఇన్ కేస్ ఆఫ్ లెంత్. దీన్నే లీనియర్ ఎక్స్పాన్షన్ అంటాం. దీన్ని ఏమంటారు? లీనియర్ ఎక్స్పాన్షన్. గుర్తుపెట్టుకోనా? సో లీనియర్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు వాట్? డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ డెల్టా టీ. డెల్టా ఎల్ అంటే ఎంత ఎక్స్పాండ్ అయింది, ఎంత ఇనిషియల్ లెంత్ ఉంది, ఎంత చేంజ్ ఇన్ టెంపరేచర్ ఉంది. సో ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ డెల్టా టీ. ఇది గుర్తుపెట్టుకోనా? ఓకే. సో ఇప్పుడు ఈ బేసిక్తో మనం ఒక క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడనా, నన్ను టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. ఈ స్క్రీన్ షాట్ తీసుకోమ్మా. దీని మీద మళ్ళీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రైట్, ఇప్పుడు నేను చెప్పింది ఆ థర్మల్ ఎక్స్పాన్షన్, లీనియర్ ఎక్స్పాన్షన్ అని చెప్పాను, గుర్తుందా? నేచరు, తర్వాత లెంత్, టెంపరేచర్, దాని మీద క్వశ్చన్ నాన్న. ఏమి ఇచ్చాడు చూడన్నా? క్వశ్చన్ చూడు ఒకసారి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. వాట్ హీ గివెన్? 2 ఐడెంటికల్ రెక్టాంగులర్ స్ట్రిప్స్, one of copper and other of steel are riveted together. Riveted అంటే రెండు అటాచ్ అవ్వడం అని అర్థం. సో కాబట్టి 2 రెక్టాంగులర్ స్ట్రిప్స్ అన్నాడు. చూడమ్మ, ఒక స్ట్రిప్ కాపర్ తీసుకున్నాడు, ఓకే, ఇంకొక స్ట్రిప్ స్టీల్ తీసుకున్నాడు, రెండు రివైట్ చేశాడు అంటే రెండు అటాచ్ చేశాడు అని అర్థం. రెండు ఒకదానితో ఒకటి టైఅప్ చేశాడమ్మా. నౌ టు ఫార్మ్ ఏ కాంపౌండ్ బార్, ఇదంతా ఒక బార్ కింద తీసుకున్నాడు. వాట్ విల్ హ్యాపెన్ ఆన్ హీటింగ్? దీన్ని హీట్ చేస్తే ఏమవుతుంది సార్? నన్న ఇది సాలిడే, ఇది సాలిడే, రెండు ఎక్స్పాండ్ అవుతాయి. కానీ మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా సరే ఎక్స్పాన్షన్ దేని మీద డిపెండ్ అవుతుంది? నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. సో నువ్వు తీసుకునే సబ్స్టెన్స్ యొక్క నేచర్ బట్టి రైట్ డిపెండ్ అవుతుంది నాన్న. అంటే ఇక్కడ కాపర్ స్టీల్లో లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాపర్ విల్ బి గ్రేటర్ దాన్ స్టీల్ నాన్న. సో కాబట్టి ఇక్కడ రెండు కూడా సపరేట్గా తీసుకోవడంలే. సపరేట్గా తీసుకుంటే రెండు ఎక్స్పాండ్ అవుతాయి, బట్ కాపర్ ఎక్స్పాన్షన్ ఈజ్ మోర్ వెన్ కంపేర్డ్ విత్ స్టీల్ బికాస్ ఆఫ్ నేచర్, దానికి ఉండే క్యారెక్టర్ అంతే. సో కాబట్టి నువ్వు రెండుటికి సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ వేస్తున్నావు, కానీ కాపర్ ఎక్స్పాండెడ్ విల్ బి మోర్ వెన్ కంపేర్డ్ విత్ స్టీల్. బట్ రెండు అటాచ్మెంట్లు పెట్టినారు కదా నాన్న, రివైట్ చేస్తారు కదా నాన్న. సో కాబట్టి ఇలా బెండ్ అవుతుందమ్మా. సో కాబట్టి కాపర్ మోర్ బెండ్ అవుతుంది బికాస్ ఆఫ్ హై ఎక్స్పాన్షన్ ఇన్ కాపర్ వెన్ కంపేర్డ్ విత్ స్టీల్. అర్థమవుతుందా? సో అందుకే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఇక్కడ కాన్వెక్స్ సైడ్లో కాపర్ ఉంటుంది నాన్న. ఏ సైడ్ ఉంటుందంటే కాన్వెక్స్ సైడ్. 10th క్లాస్లో చదివింటారు కదా, కాన్వెక్స్ కాన్కేవ్. అలా కాన్వెక్స్ సైడ్లో కాపర్ బెండ్ అయి ఉంటుంది. మోర్ బెండింగ్ బికాస్ ఆఫ్ ఎక్స్పాన్షన్ విల్ బి మోర్, నేచర్ ఆఫ్ హీటింగ్ విల్ బి మోర్ ఇన్ కాపర్ వెన్ కంపేర్డ్ విత్ స్టీల్. కాబట్టి రెండు రివైట్ చేయడం వల్ల కాపర్ ఎక్స్పాన్షన్ మోర్ వెన్ కంపేర్డ్ విత్ ద స్టీల్. అందుకే ఇది ఎక్కువ బెండ్, ఇది తక్కువ బెండ్ నాన్న. రైట్, అలా రివైట్ అయిన తర్వాత అలా క్రియేట్ అవుతుంది. దీన్నే మనం 4 మార్క్స్కి రాయాలా. ఎలా సార్? చూడన్నా, మనం చెప్పిండేది ఇదే 4 మార్క్స్కి రాయాలా. ఎలా రాయాలా చూడన్నా ఒకసారి. సింపుల్, ద కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాపర్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ స్టీల్. ఇప్పుడే మనం చెప్పాం లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే ఆల్ఫా. సో కాపర్ ఎక్కువగా ఉంటుంది. సెకండ్, therefore when bimetallic strip made of copper and steel is heated, copper strip expands more than steel. మనం చెప్పిండేది రైట్. సిన్స్ ద 2 ఆర్ రివైటెడ్, సో ద బైమెటాలిక్ స్ట్రిప్ బెండ్స్ సో యాజ్ టు అలో మోర్ ఎక్స్పాన్షన్ ఇన్ ద కాపర్ స్ట్రిప్. సో రెండు రివైట్ చేయడం వల్ల కాపర్ ఎక్స్పాన్షన్ ఇంకాస్త ఎక్కువగా స్ట్రిప్ ఎక్స్పాండ్ అవుతుంది. యాజ్ అ రిజల్ట్ కాపర్ స్ట్రిప్ లైస్ ఆన్ కాన్వెక్స్ సైడ్ ఆఫ్ మెటాలిక్ స్ట్రిప్. ఇది రాస్తే చాలు నాన్న. ఓకే నాన్న. సో టేక్ స్క్రీన్ షాట్. సో జస్ట్ అక్కడ కాపర్కి హై కోఎఫిషియంట్, హై లీనియర్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ఇట్స్ నేచర్ ఎక్కువ బెండ్ అవుతుంది. రివైట్ అయింది కదా, మోర్ బెండింగ్ పాసిబుల్ అవుతుంది కాన్వెక్స్ సైడ్ అంటున్నాడు. అంతే. ఈ 4 పాయింట్స్ రాస్తే చాలు నాన్న. సో టేక్ స్క్రీన్ షాట్ ఫర్ దిస్ పోర్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడమ్మా. పెండులం క్లాక్స్ జనరలీ గో ఫాస్ట్ ఇన్ వింటర్ అండ్ స్లో ఇన్ సమ్మర్, వై అని అంటున్నాడు. నా పెండులం క్లాక్స్ అంటే మామూలుగా ఓల్డెన్ డేస్లో ఒక క్లాక్ కింద ఒక పెండులం ఉంటుంది రైట్. సో పెండులం క్లాక్స్ ఎలా ఉంటాయంటే చూడన్నా, ఇది పెండులం క్లాక్ అంటాం. అంటే ఓల్డెన్ డేస్లో ఇట్లాంటివి చూసింటారు, గుర్తుందా మీకు? పెండులం క్లాక్స్. సో ఇలా రౌండ్ డైల్ ఉండి రైట్ కింద ఇది పెండులం నాన్న. ఓకే, ఇది పెండులం అంటారు. అంటే ఒక స్ట్రైట్, ఓకే, ఇక్కడ ఒక బాబ్ షేప్డ్ మెటీరియల్ని అటాచ్ చేసి ఉంటారు ఒక వైర్కి, ఓకే, ఒక రాడ్కి. పెండులం అంటే ఇది సాలిడ్తో చేసి ఉంటారు అని, ఇదంతా మెటల్.
ఓకే, ఇవన్నీ కూడా పెండులం క్లాక్స్, డిఫరెంట్ పెండులం క్లాక్స్, రైట్. సో ఇలాంటి పెండులం క్లాక్స్ ఏమవుతాయంట, ఫాస్ట్ ఇన్ వింటర్ అన్నాడు, అంటే వింటర్లో చాలా ఫాస్ట్గా ఆసిలేట్ అవుతాయంట, సమ్మర్లో స్లోగా ఆసిలేట్ అవుతాయంట. అంటే దాన్ని బట్టి ఏం జరుగుతుంది సార్ అక్కడ అంటే, జాగ్రత్త చూడన్నా, ఈ పెండులం క్లాక్స్ గో ఫాస్ట్ ఇన్ వింటర్ అన్నాడు, అర్థమవుతుందా, అండ్ అట్ ద సేమ్ టైం స్లో ఇన్ సమ్మర్ అన్నాడు. దాని మీనింగ్ ఏంటి సార్ అంటే, పెండులం అనేది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో టైం పీరియడ్ మీద డిపెండ్ అవుతుంది నాన్న. సో టైం పీరియడ్ ఎంత సార్ ఫార్ములా అంటే T = 2π × √L/g. నన్ను యాక్చువల్గా ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది అనడానికి దీనికి ప్రూఫ్ మనం 8 మార్క్స్లో చెప్తాం, ఆసిలేషన్స్ అనే చాప్టర్లో దీన్ని డిరైవ్ చేద్దాం నాన్న. దీన్నే టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం ఫార్ములా అంటాం. ప్రస్తుతానికైతే ఇది బై హార్ట్ చేయండి, బట్ ఆసిలేషన్ చాప్టర్లో ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందని ప్రూఫ్ నేను ఇస్తాను. ఓకే, సరే చూడన్న. సో ఇక్కడ మామూలుగా ఒక పెండులం క్లాక్ ఉంది కదా, పెండులం అంటే ఆ క్లాక్ కింద పెండులం ఉంది కదా, ఆ పెండులంకి టైం పీరియడ్ ఫార్ములా అమ్మ. ఓకే, T = 2π × √L/g. L అంటే లెంత్ ఆఫ్ ద పెండులం, G అంటే గ్రావిటీ, రైట్. ఓకే సార్, ఇప్పుడు సమ్మర్ వింటర్లో ఏమవుతుంది సార్ నాన్న, లెఫ్ట్ సైడ్ సమ్మర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్ సైడ్ వింటర్ చెప్దాం రా. ఓకే, సో సమ్మర్ వింటర్. ఓకే సార్, ఏం చెప్తారు సార్ నాన్న, సమ్మర్ అన్నాం అనుకోండి, సమ్మర్లో హీట్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది నాన్న, రైట్. సో హీట్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దెన్ వాట్ హ్యాపెన్స్, ఆ పెండులం అనేది ఎక్స్పాండ్ అవుతుంది, ఎందుకంటే సమ్మర్ కదా, హై హీట్ ఎనర్జీ ఉంటుంది కదా, కాబట్టి ఆ పెండులం క్లాక్లో ఉండే ఆ పెండులం గెట్ ఎక్స్పాండెడ్. కాబట్టి ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో లెంత్ ఆఫ్ ద పెండులం ఇంక్రీజెస్, రైట్. సో సమ్మర్ వల్ల హీట్ ఎనర్జీ ఎక్కువ ఉండడం వల్ల ఆ క్లాక్ కింద ఉండే పెండులం ఎక్స్పాండ్ అవుతుంది. పెండులం ఎక్స్పాండ్ అవ్వడం వల్ల లెంత్ పెరిగితే టైం పీరియడ్ ఆల్సో ఇంక్రీజెస్, ఎందుకంటే చూడన్న 2π కాన్స్టెంట్, G కాన్స్టెంట్, కాబట్టి T ప్రపోర్షనల్ టు √L అంటాం. అంటే ఎప్పుడైతే లెంత్ పెరుగుతుందో అప్పుడు టైం పీరియడ్ ఆల్సో ఇంక్రీజెస్. అంటే సమ్మర్లో టైం పీరియడ్ ఎక్కువ, ఇక్కడ టైం కాదంటే నాన్న, టైం పీరియడ్. టైం పీరియడ్ అంటే సార్ ఏంటి సార్ అంటే, ఒక ఆసిలేషన్ కంప్లీట్ అవ్వడానికి పట్టే టైంని టైం పీరియడ్ అంటాం. అంటే ఇప్పుడు లెంత్ పెరగడం వల్ల టైం పీరియడ్ పెరుగుతుంది, అంటే లెంత్ ఎక్కువగా పెరగడం వల్ల టైం పీరియడ్ పెరుగుతాం, అంటే ఒక ఆసిలేషన్ అవ్వడానికి ఎక్కువ టైం పడతా ఉంది అని అర్థం నాన్న. అంటే ఆసిలేషన్ స్లోగా జరుగుతాం, ఎందుకు, సమ్మర్లో టెంపరేచర్ పెరగడం వల్ల, పెండులం యొక్క లెంత్ పెరగడం వల్ల టైం పీరియడ్ పెరుగుతుంది. పీరియడ్ అంటే 1 ఆసిలేషన్ కంప్లీట్ అవ్వడానికి పట్టే టైం నాన్న. అంటే ఆ పెండులం వెరీ స్లోగా ఆసిలేట్ అవుతుంది, అంటే ఒక టైం పీరియడ్ కంప్లీట్ అవ్వడానికి మోర్ టైం ఇట్ విల్ బి టేకెన్. అంటే స్మాల్ ఆసిలేషన్స్, వెరీ స్లోగా ఆసిలేట్ అవుతూ ఉంటుంది నాన్న. కాబట్టి స్మాల్ ఆసిలేషన్స్ అంటే దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం నాన్న. సో ఎప్పుడైనా సరే ఫ్రీక్వెన్సీ అంటే 1/టైం నాన్న. సో కాబట్టి టైం పీరియడ్ చాలా ఎక్కువ, అంటే ఎక్కువ టైం తీసుకొని ఆసిలేట్ అవుతోంది సార్ అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూ లెస్ అని అర్థం. సో కాబట్టి ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది. సో ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది కాబట్టి ఇట్ లూజెస్ ద టైం, ఎందుకంటే స్లోగా ఆసిలేట్ అవుతుంది, రైట్. కాబట్టి టైం విల్ బి లాస్, అంటే యాక్చువల్ టైం కంటే తక్కువ టైం చూపిస్తుంది అని అర్థం, అంటే టైం లాస్. సో ఎప్పుడైతే టైం పీరియడ్ ఎక్కువ ఉందో, మోర్ టైం తీసుకొని ఆసిలేట్ అవుతుందో ఆసిలేషన్స్ తక్కువగా జరుగుతానే అని అర్థం, ఎందుకంటే ఎక్కువ టైం పీరియడ్ తీసుకుంటుంది కదా, ఒక ఆసిలేషన్ కంప్లీట్ అవ్వడానికి ఎక్కువ టైం పీరియడ్ తీసుకుంటుంది, అంటే నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ లెస్, నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్, దాన్నే ఫ్రీక్వెన్సీ అంటారు నాన్న. కాబట్టి ఎప్పుడైతే టైం పీరియడ్ ఎక్కువగా తీసుకుంటుందో ఆసిలేషన్స్ విల్ బి లెస్, అంటే తక్కువ ఆసిలేషన్స్ జరుగుతాయి, అంటే యాక్చువల్ టైం కంటే తక్కువ ఆసిలేషన్స్ జరుగుతూ ఉంది, అంటే నీకు చూపించే టైం తక్కువగా చూపిస్తూ ఉంది అని అర్థం. ఫ్రీక్వెన్సీ తక్కువగా అంటే చూపించే టైం, షో అయ్యే టైం యాక్చువల్ టైం కంటే తక్కువ చూపిస్తూ ఉంది అని అర్థం నాన్న. అంటే సమ్మర్లో లెస్ టైం, అంటే లూజింగ్ ఆఫ్ టైం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే యాక్చువల్గా 9 o'clock అనుకో, సమ్మర్లో మాత్రం 8:55 చూపిస్తుంది, 5 minutes స్లో. ఇప్పుడు మామూలు కొంతమంది అంటుంటారు వాచ్ స్లో అయిపోయింది అని, ఆ స్లో ఎందుకు అంటే సమ్మర్లో. సో సమ్మర్లో హై టెంపరేచర్ వల్ల, లెంత్ పెరగడం వల్ల, టైం పీరియడ్ పెరగడం వల్ల, ఫ్రీక్వెన్సీ తగ్గడం వల్ల, ఆసిలేషన్స్ చాలా తక్కువ జరగడం వల్ల టైం విల్ లాస్ట్. అర్థమవుతుందా? సో అందుకే 5 minutes స్లో, 2 minutes స్లో, 5 seconds స్లో అని అంటారు కదా. ఆ స్లో అంటే మీనింగ్ ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ తగ్గడం వల్ల జరిగేది నాన్న. ఇది సమ్మర్, రైట్. వింటర్లో తీసుకుంటే, వింటర్ అంటే వెరీ కూల్ టెంపరేచర్, సో వాల్యూస్ ఆర్ వెరీ లెస్. సో కాబట్టి టెంపరేచర్ విల్ బి, హీట్ విల్ బి లెస్.
సో హీట్ విల్ బి లెస్ కాబట్టి లో అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ కాబట్టి ఆన్ కూలింగ్ ద లెంత్ కాంట్రాక్ట్ కాబట్టి లెంత్ డిక్రీజెస్. సో పెండులం యొక్క లెంత్ తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ లో హీట్ ఎనర్జీ వింటర్ సీజన్ కాబట్టి లెంత్ తగ్గిపోతుంది. లెంత్ తగ్గిపోతే టైం పీరియడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా నాన్న, టైం పీరియడ్ డిక్రీజెస్. టైం పీరియడ్ డిక్రీజెస్ అంటే టైం పీరియడ్ అంటే వన్ ఆసిలేషన్ కంప్లీట్ అవ్వడానికి పట్టే టైం పీరియడ్ డిక్రీజ్ అంటే తక్కువ టైంలో జరిగిపోతాను. విత్ ఇన్ లెస్ టైంలో ఆసిలేషన్ జరుగుతుంది అంటే ఆసిలేషన్స్ ఆర్ వెరీ ఫాస్ట్ కాబట్టి ఫ్రీక్వెన్సీ విల్ బి వెరీ హై. ఎప్పుడైనా సరే ఫ్రీక్వెన్సీ అంటే 1/time నాన్న, ఇన్వర్స్లీ రిలేషన్ ఉంటుందిరా. సో కాబట్టి టైం పీరియడ్ తగ్గిందా ఫ్రీక్వెన్సీ ఎక్కువ, ఆసిలేషన్స్ అంటే ఫాస్ట్ టైం అంటే టైం ఎక్కువ చూపిస్తుంది నాన్న. మోర్ టైం అంటే టైం గెయిన్ అని అర్థం నాన్న. అంటే అక్కడ నథింగ్ బట్ వింటర్లో ఎక్కువ టైం చూపిస్తుంది యాక్చువల్ టైం కంటే మోర్ టైం. సో 5 minutes ఫాస్ట్, 2 minutes ఫాస్ట్ అంటారు. ఆ ఫాస్ట్నెస్ ఎందుకు అంటే వింటర్. సో వింటర్లో లో టెంపరేచర్, లెస్ హీట్ ఎనర్జీ, లెంత్ ఆఫ్ ద పెండులం కాంట్రాక్ట్, టైం పీరియడ్ డిక్రీజెస్. టైం పీరియడ్ డిక్రీజెస్ అంటే తక్కువ టైంలోనే ఆసిలేషన్ కంప్లీట్ అవుతుంది. యాక్చువల్ ఆసిలేషన్ టైం కంటే తక్కువ టైంలో ఆసిలేషన్ ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది. ఆసిలేషన్స్ ఫాస్ట్గా జరుగుతున్నాయి, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్. సో ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్ కాబట్టి సో మోర్ టైం, యాక్చువల్ టైం కంటే మోర్ టైం. 10 చూపిస్తుంది, వింటర్ సీజన్ 10:05 చూపిస్తుంది, 10:10, 10:02. సో అంటే అక్కడ టైం విల్ బి గెయినింగ్. సో అది ఇక్కడ కాన్సెప్ట్ నాన్న. ఓకే, అదే ఇక్కడ ఏం రాశారు చూడన్నా. సో పెండులం clocks generally go fast in winter, slow in summer. Why? Chunan answer 4 points, 4 marks. The time period of pendulum clock is given by T is equals to 2 pi root L by G. So T directly proportional to root L, G is constant. The pendulum of clock expands in summer. So time period increases. It makes less number of oscillations than required per day, hence it will lose the time. The pendulum clock contracts in winter, length decreases, time period decreases, so it makes more number of oscillations. అంటే ఫ్రీక్వెన్సీ పెరిగింది, ఇక్కడ ఫ్రీక్వెన్సీ తగ్గింది, అందుకే గెయిన్ ద టైం. ఈ 4 points రాస్తే చాలా, ఇది జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ అవ్వడానికి మాత్రమే. సో టేక్ స్క్రీన్ షాట్, బట్ రాయాల్సినది ఇదేనా. ఈ 4 points రాస్తే చాలు, రైట్? టేక్ స్క్రీన్ షాట్. Next question chundana, IPE 4 marks, thermal properties of matter. So in what way is the anomalous behavior of water advantageous to aquatic animals అన్నాడు నాన్న. నాన్న ఇక్కడ anomalous behavior అన్నాడు, రైట్? సో ఇక్కడ అనామలస్ బిహేవియర్ అన్నాడు. అనామలస్ అంటే సడన్ చేంజ్ అని అర్థం నాన్న. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ చేంజ్. ఆ సడన్ చేంజ్ వల్ల అక్వాటిక్ అనిమల్స్ అంటే నీళ్ళల్లో ఉండే అనిమల్స్, నీళ్ళలో నివసించే అనిమల్స్, వాటర్లో లైఫ్ లీడ్ చేసే అనిమల్స్ సేఫ్టీ సెక్యూర్గా ఉంటాయి బికాస్ ఆఫ్ అనామలస్ బిహేవియర్ అన్నాం. ఏంటి సార్ ఈ అనామలస్ బిహేవియర్ అంటే? జాగ్రత్తగా చూడన్న. మామూలుగా మనం పాండ్స్ కానీ, పాండ్ అంటే ఇది పాండ్స్ పౌడర్ కాదు నాన్న. పాండ్ అంటే మామూలుగా లేక్ వాటర్, సమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ కంటైన్డ్ ఇన్ ఏ పాండ్ అంటాం కదా. సో ఇలా ఒక పాండ్ కానీ ఒక లేక్ కానీ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, సపోజ్ ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెనేషన్ చూడన్నా. సపోజ్ నేను ఒక పాండ్ తీసుకున్నాను నాన్న, సమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ మెయింటైన్ అయింది నాన్న, రైట్? లేదా ఒక రివర్ తీసుకున్నాం, ఓకే. ఇప్పుడు నేను ఒక కోల్డ్ కంట్రీకి వెళ్ళాను అనుకోనా, ఏమవుతుంది? ఆ కోల్డ్ కంట్రీలో టెంపరేచర్ నెగిటివ్లో ఉంటుంది, రైట్? అంటే ఆ కోల్డ్ కంట్రీ యొక్క టెంపరేచర్ లెస్ దాన్ 0 degree centigrade ఉంటుంది నాన్న. ఆ లెస్ దాన్ 0 degree centigrade ఉండడం వల్ల ఈ టాప్ లెవెల్ ఆఫ్ ద వాటర్ అంతా కూడా ఐస్లోకి మారిపోతుంది, రైట్? సో ఎందుకు? బికాస్ ఆఫ్ నెగిటివ్ టెంపరేచర్ అండ్ సరౌండింగ్స్. సో ఆ సరౌండింగ్స్లో నెగిటివ్ టెంపరేచర్, కోల్డ్ కంట్రీస్ అవ్వడం వల్ల అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ అంతా కూడా నెగిటివ్లో ఉండడం వల్ల ఆ టాప్ లేయర్ ఆఫ్ ద వాటర్ అంతా కూడా సాలిడ్లోకి మారిపోతుంది, ఐస్లోకి మారిపోతుంది. బట్ ఐస్లోకి మారిపోయిన తర్వాత ఇట్స్ డెన్సిటీ ఈజ్ హై. సో ఐస్ యొక్క డెన్సిటీ ఎక్కువ. సో ఐస్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఇట్ ఈజీలీ సింక్ డౌన్. సో ఐస్ డెన్సిటీ ఎక్కువగా ఉండడం వల్ల అది లోపలికి మునిగిపోతుంది నాన్న, రైట్? సో ఇలా ఎప్పుడైతే ఐస్ యొక్క డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల అది సింక్ డౌన్ అవుతుందో ఈ ఐస్ బార్స్ అన్నీ కిందికి వచ్చేస్తూ ఉంటాయి, రైట్? అప్పుడు ఈ లోపల ఉండే లిక్విడ్ లెవెల్స్ అన్నీ మళ్ళీ టాప్ లేయర్కి వస్తాయి. మళ్ళీ టాప్ లేయర్ కోల్డ్ కంట్రీ
లెస్ దాన్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ నెగిటివ్ టెంపరేచర్, ఆ వాటర్ అంతా మళ్ళీ ఐస్ క్యూబ్స్లోకి మారిపోయి మళ్ళీ హై డెన్సిటీ వల్ల మళ్ళీ సింక్ డౌన్, అవి కిందికి వచ్చే కొద్దీ వాటర్ పైకి వెళ్తూ ఉంటాయి, కింద ఉండే వాటర్ అంతా పైకి వెళ్తూ ఉంటాయి నాన్న. అలా నీకు ట్రాన్స్ఫర్ మెయింటైన్ అవుతానే ఉంటుంది. కానీ ఈ మొత్తం ఐస్ బ్లాక్స్ ఇలా కిందికి వెళ్ళే కొద్దీ ఓకే యాజ్ కమింగ్ డౌన్ డెప్త్ అంటే కిందికి లోతుగా కిందికి వచ్చే కొద్దీ టెంపరేచర్ ఇంక్రీజెస్. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ అట్ ఏ పర్టికులర్ ఆఫ్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఓకే ఏ సడన్ ఎక్స్పాన్షన్ టేక్స్ ప్లేస్. దాన్నే మనం ఏమంటామంటే అనామలస్ ఎక్స్పాన్షన్ అంటాం నాన్న. అంటే కరెక్ట్గా 4 డిగ్రీ వచ్చేంత వరకు ఐస్ బ్లాక్ సింక్ డౌన్ అవుతూనే ఉంటాయి, మునిపోతూనే ఉంటాయి. సడన్గా 4 డిగ్రీ ఆ డెప్త్ లోపలికి వెళ్ళే కొద్దీ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అక్కడ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ హై టెంపరేచర్ దగ్గర మాత్రము ఓకే సో ఇక్కడ అనామలస్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. అంటే సడన్ ఎక్స్పాన్షన్ మెయింటైన్ అయ్యి ఐస్ కన్వర్టెడ్ టు వాటర్. ఎందుకు సార్ అంటే 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ హ్యాస్ హై డెన్సిటీ. సో కాబట్టి ఐస్కి హై డెన్సిటీ ఉంటుంది నాన్న, సింక్ డౌన్ అవుతుంది. 4 దగ్గర వాటర్కి హై డెన్సిటీ ఉండడం వల్ల ఈ ఐస్ బ్లాక్ అనేది బ్రేక్ అయిపోయి వాటర్లోకి మారిపోతుంది. అంటే కిందికి వెళ్ళే కొద్దీ 4 డిగ్రీస్ దగ్గర కరెక్ట్గా వాటర్ అనేది మారిపోతుంది నాన్న, ఐస్ అనేది వాటర్లోకి మారిపోతుంది. సో కాబట్టి ఎంత ఉన్నా కానీ ఐస్ బ్లాక్స్ ఎక్కడ ఉంటాయి, 4 డిగ్రీ పైన వరకే ఉంటాయి. అంటే 0 to 3 డిగ్రీ వరకే మీకు ఐస్ బ్లాక్స్ ఉంటాయి, సింకింగ్ డౌన్ ఉంటాయి. 4 దగ్గరకు ఐస్ బ్లాక్స్ వచ్చాయా సడన్ ఎక్స్పాన్షన్ టేక్స్ ప్లేస్. ఆ సడన్ ఎక్స్పాన్షన్ అనామలస్ ఎక్స్పాన్షన్ అంటాం. అందుకే అక్వాటిక్ అనిమల్స్ 4 డిగ్రీస్ లోతుగా ఉంటాయి నాన్న. అంటే ఇక్కడ 4 డిగ్రీస్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 డిగ్రీస్ అనుకోండి. ఈ 4 డిగ్రీస్ కంటే ఇంకాస్త డెప్త్ లోపల అక్వాటిక్ అనిమల్స్ ఉంటాయి నాన్న. సో అంటే ఇక్కడ అక్వాటిక్ అనిమల్స్ ఉండడం వల్ల రైట్ ఓకే ఈడ అక్వాటిక్ అనిమల్స్ ఉండడం వల్ల దే కెన్ లీడ్ ద లైఫ్. ఎందుకంటే 4 వరకు నీకు ఐస్ క్యూబ్సే ఉంటాయి. 4 దాటిన తర్వాత బికాస్ ఆఫ్ హై డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ సో ద ఐస్ గెట్ ఎక్స్పాండెడ్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్. సో లిక్విడ్ ఉంటుంది కాబట్టి అక్వాటిక్ అనిమల్స్ హ్యాపీగా లీడ్ చేస్తాయి. బట్ 0 to 3 ఏవైతే ఉంటాయో అక్కడంతా కూడా ఐసే ఫామ్ అవుతుంది, హై డెన్సిటీ సింక్ డౌన్. 4 దగ్గరకు వచ్చేసరికి సడన్ ఎక్స్పాన్షన్, సో లిక్విడ్ కన్వర్షన్, సో ఇలా కన్వర్ట్ జరుగుతూ ఉంటుంది. బట్ ఎంతవరకు సార్ ఇది అంటే సరౌండింగ్ టెంపరేచర్ ఈక్వల్స్ టు 4 డిగ్రీ ఈక్వల్స్ టు 0 డిగ్రీ అయ్యేంత వరకు ఈ ప్రొసీజర్ పర్ఫామ్ అవుతూ ఉంటుంది నాన్న. అంటే నెగిటివ్ టెంపరేచర్ ఉంది కదా, ఆ నెగిటివ్ టెంపరేచర్ కాస్త ఈక్వల్స్ టు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అయ్యేంత వరకు ఈ సిచ్యువేషన్ జరుగుతూనే ఉంటుంది. అంటే కిందికి వెళ్ళడం, లోపల ఉండే వాటర్ అంతా పైకి వెళ్ళడం, మళ్ళీ అది ఐస్ ఫామ్ కావడం, హై డెన్సిటీ వల్ల సింక్ డౌన్ 4 దగ్గర సడన్ ఎక్స్పాన్షన్ వాటర్ అయిపోవడం, ఈ పైన ఉండే వాటర్ మళ్ళీ ఐస్ మారిపోవడం, సింక్ డౌన్, మళ్ళీ వాటర్, మళ్ళీ ఇక్కడ ఐస్, అలా ఫామ్ అవుతానే ఉంటుంది. ఎప్పుడైతే కోల్డ్ కంట్రీలో సరౌండింగ్ అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ ఈక్వల్స్ టు 0 ఉంటుందో అప్పుడు ఒక్కసారి ఐస్ ఫామ్ అయితే ఇట్ ఈస్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఇట్ స్టాప్ అండ్ ఇట్ డౌన్వర్డ్స్ మాత్రం వాటర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఈక్వల్స్ టు 0 దగ్గర మాత్రము ఐస్ అనేది అలాగే ఉంటుంది, నాట్ సింక్ డౌన్. సో అది సింక్ కాదు నాన్న, బికాస్ ఆఫ్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. అర్థమవుతుందా? సో దాన్ని మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ అనామలస్ బిహేవియర్ అంటాం. సో కాబట్టి ఫస్ట్ ఐస్ లెస్ దాన్ 0 ఎంతవరకు సింక్ డౌన్ కాదు అంటే ఈక్వల్స్ టు 0 అయితే సింక్ డౌన్ కాదు నాన్న, బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. సో లెస్ దాన్ 0 కాబట్టి సింక్ డౌన్, కింద ఉండే వాటర్ పైకి వచ్చి మళ్ళీ అది ఐస్, మళ్ళీ అది డౌన్ అవుతూ ఉంటుంది నాన్న. బట్ లోపల వెళ్ళే కొద్దీ ప్రెజర్ టెంపరేచర్ ఇంక్రీజెస్. సో 4 దగ్గరకు వచ్చేసరికి సడన్ ఎక్స్పాన్షన్, అనామలస్ సడన్ చేంజ్, సో అది వాటర్లోకి మారిపోతుంది. అందుకే అక్వాటిక్ అనిమల్స్ 4 డిగ్రీస్ కంటే కింద లెవెల్లో ఉండడం వల్ల దే కెన్ లీడ్ దేర్ లైఫ్ వెరీ ఈజీలీ. బట్ ఇది ఎంతవరకు ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది సార్? ఈ ఐస్ ఫామ్ కావడం, సింక్ డౌన్ కావడం, మళ్ళీ ఇక్కడ ఉండే వాటర్ పైకి వెళ్ళడం, మళ్ళీ ఐస్ ఫామ్ కావడం, సింక్ డౌన్, ఇవన్నీ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి సార్ అంటే ఈక్వల్స్ టు 0 అయ్యేంత వరకు నాన్న. సో లెస్ దాన్ 0 నుండి ఈక్వల్స్ టు 0 అయ్యింది అనుకోండి, అప్పుడు ఐస్ ఒక్కసారి ఫామ్ అవుతుంది, ఫర్దర్ ఇట్ కెనాట్ సింక్ డౌన్. సో ఐస్ ఎక్కడే ఉంటుంది, కిందంతా లోపలంతా వాటర్ ఉంటుంది, రైట్? ఇది అనామలస్ బిహేవియర్ అమ్మా. ఓకే, సో ఇప్పుడు దీనికి ఆన్సర్ రాయాలంటే చూడన్నా, ఇక్కడ మనం ఏదైతే చెప్పామో అదే ఇక్కడ రాస్తున్నాం. ఇన్ కోల్డ్ కంట్రీస్ డ్యూరింగ్ వింటర్ వాటర్ అట్ సర్ఫేసెస్ ఆఫ్ ద లేక్స్ గెట్స్ కూల్డ్ అండ్ సింక్ టు ద బాటమ్. This goes until the water reaches the temperature of 4 degrees centigrade. When the top layer cools further, this temperature falls below, it expands and becomes lighter. It does not sink downwards. ఒక్కసారి ఈక్వల్స్ టు 0 అయిన తర్వాత, ఐస్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్ ఇట్ కెన్ నాట్ సింక్ డౌన్. ఐస్ ఈస్ ఫార్మ్డ్ అట్ ద సర్ఫేస్. సో లోయర్ లెవెల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అగైన్స్ట్ ద ఫ్రీజింగ్. దిస్ రిజల్ట్స్ వాటర్ రిమైనింగ్ అట్ బాటమ్ అట్ 4 degrees centigrade. సో అక్వాటిక్ అనిమల్స్ సర్వైవ్. సో ఇప్పుడు ఏదైతే మనం ఎక్స్ప్లెయిన్ చేసామో అదే ఇక్కడ రాస్తున్నాం నాన్న. అర్థమవుతుంది?
అవుతుందా? సో కోల్డ్ కంట్రీస్లో వాటర్ అనేది కూల్ అయ్యి సింక్ డౌన్ అవుతుంది. ఎంతవరకు సార్ అంటే వాటర్ రీచెస్ ద టెంపరేచర్ 4 degrees. సో టాప్ లేయర్ మళ్ళీ కూల్ అవుతూ ఉంటుంది. ఎంతవరకు అంటే బిలో 4 degrees సెంటిగ్రేడ్ అంటే ఈక్వల్స్ టు 0 వచ్చేంత వరకు అని అర్థం ఇక్కడ మీనింగ్. సో ఇట్ ఎక్స్పాండ్స్ అండ్ బికమ్స్ లైటర్, ఇట్ డస్ నాట్ సింక్ డౌన్వర్డ్స్, ఐస్ ఈస్ ఫార్మ్డ్. So lower levels are protected against freezing. So water remaining bottom at 4 degrees centigrade. So aquatic animals survive. ఇది రాస్తే చాలు నాన్న, ఓన్లీ ఇది రాస్తే చాలు. ఓకే, టేక్ స్క్రీన్ షాట్. రైట్, నెక్స్ట్ ఐపీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే హీట్ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ నీకు ఐడియా ఉండాలమ్మా. ఓకే, సో హీట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? సో జాగ్రత్త చూడన్నా, నెక్స్ట్ ఐపీ క్వశ్చన్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో 4 మార్క్స్ 2 గ్యారంటీగా వస్తాయి. రైట్, సో ఇందులో నెక్స్ట్ ఐపీ క్వశ్చన్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే హీట్ ట్రాన్స్ఫర్ గురించి డిస్కషన్ అన్న. సో హీట్ ట్రాన్స్ఫర్ ఏం చేయాలా సార్? జాగ్రత్తగా చూడన్నా. సో హీట్ ట్రాన్స్ఫర్ ఎప్పుడైనా సరే హీట్ మీకు ఆల్రెడీ చెప్పాను, థర్మల్ ఈక్విలిబ్రియం వల్ల హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. డిఫరెంట్ టెంపరేచర్స్ కెప్ట్ ఇన్ కాంటాక్ట్, హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ అంటిల్ దే గెట్ సేమ్ టెంపరేచర్. బట్ ఆ హీట్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ 2 సబ్స్టెన్సెస్ పర్ఫామ్ అవ్వాలి అంటే కంపల్సరిగా 3 మెథడ్స్ యూస్ చేస్తాం. సో హీట్ ట్రాన్స్ఫర్ ఆల్వేస్ టేక్స్ ప్లేస్ ఇన్ 3 మెథడ్స్. ఏంటి సార్ అంటే, ఒకటి కండక్షన్ అంటాం నాన్న, ఓకే, ఇంకొకటి కన్వెక్షన్ అంటామమ్మా. సో కండక్షన్, కన్వెక్షన్, రైట్, రేడియేషన్. సో కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్, ఇలా 3 మెథడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఉన్నాయి నాన్న. ఇందులో ఈ కండక్షన్ ఏంటి సార్, కన్వెక్షన్ ఏంటి సార్, రేడియేషన్ ఏంటి సార్? నాన్న కండక్షన్ అని అన్నాం అనుకోండి, ఇది సాలిడ్స్లో జరిగే హీట్ ట్రాన్స్ఫర్ నాన్న. సో సాలిడ్స్లో జరిగే హీట్ ట్రాన్స్ఫర్ని కండక్షన్ అంటాం. మీకు ఆల్రెడీ థర్మల్ ఎక్స్పాన్షన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒక సాలిడ్ తీసుకొని హీట్ సప్లై చేశారనుకోండి, ఇది హై టెంపరేచర్, లో టెంపరేచర్. సో ఈ లో టెంపరేచర్ హై టెంపరేచర్ రిసీవ్ చేసుకుంటుంది. హీట్ ఎనర్జీ రిసీవ్ చేసుకున్న వెంటనే ఇటు వైబ్రేట్, పార్టికల్స్ మూవ్ కావు కానీ వైబ్రేట్ అవుతూ నెక్స్ట్ పార్టికల్ని కొలైడ్ అవుతాయి. అప్పుడు ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. మళ్ళీ ఆ పార్టికల్ వైబ్రేట్ అవుతుంది, నెక్స్ట్ పార్టికల్ కొలైడ్ అవుతుంది, మళ్ళీ ఎనర్జీ ట్రాన్స్ఫర్, మళ్ళీ ఆ పార్టికల్ ఎనర్జీ తీసుకొని మళ్ళీ వైబ్రేట్, అలా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతానే ఉంటుంది ఒక పార్టికల్ నుండి ఇంకో పార్టికల్కి. అలా పార్టికల్స్ మూవ్ కాకుండా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతే దాన్నే కండక్షన్ అంటాం. అదే సాలిడ్స్లోనే జరుగుతుంది నాన్న. సో సాలిడ్స్లో ఏం జరుగుతుంది సార్ అంటే, వితౌట్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్. సో పార్టికల్స్ మూవ్ కాకుండా ఓన్లీ వైబ్రేషన్ వల్ల మాత్రమే, ఓకేనా, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతే అది కూడా ఎస్పెషల్లీ ఇన్ సాలిడ్స్, దాన్ని మనం కండక్షన్ అంటాం. ఓకేనా. అదే మనము కన్వెక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువగా రాడ్లో జరిగేది ఇదేనా. సో వన్ ఎండ్ వైబ్రేట్, నెక్స్ట్ పార్టికల్ కొలైడ్, హీట్ ట్రాన్స్ఫర్, మళ్ళీ అది వైబ్రేట్, మళ్ళీ కొలైడ్, హీట్ ట్రాన్స్ఫర్, అలా జరుగుతూనే ఉంటుంది నాన్న. అలా పార్టికల్స్ వైబ్రేట్ మాత్రం అవుతాయి, మూవ్ కావు. సో పార్టికల్ పొజిషన్ చేంజ్ కాదు. సో పార్టికల్స్ వైబ్రేట్ అవుతూ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్తూ ఉంటే ఫ్రమ్ వన్ ఎండ్ టు అదర్ ఎండ్. సో రాడ్ హీటింగ్, రైట్, సాలిడ్ హీటింగ్, దాన్నే కండక్షన్ అంటాం. ఓకే, అదే కన్వెక్షన్ అన్నారనుకోండి, లిక్విడ్స్లో ఎక్కువగా జరుగుతుంది నాన్న ఇది. ఓకే, లిక్విడ్స్లో కానీ గ్యాసెస్లో కానీ ఎక్కువగా జరుగుతుంది. ఈ కన్వెక్షన్ ఏంటి సార్ అంటే, పార్టికల్స్ మూవ్ అవుతూ హీట్ ట్రాన్స్ఫర్ చేస్తాయి నాన్న. అంటే పార్టికల్స్ మూవ్ అవుతూ హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. సో పార్టికల్స్ మూవ్ అవుతూ హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని మనం ఏమంటాం, కన్వెక్షన్ అంటాం నాన్న. ఇప్పుడు సపోజ్ మీరు బెస్ట్ ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ రాయాలంటే, సపోజ్ మీరు ఒక కిచెన్ రూమ్ తీసుకున్నారనుకోండి, రైట్, మీ కిచెన్ రూమ్, ఈ కిచెన్ రూమ్లో వెంటిలేటర్స్ ఉంటాయి, అబ్జర్వ్ చేశారా? సో వెంటిలేటర్స్ టాప్ ఆఫ్ ద కిచెన్ మీకు ఒక విండో క్రియేట్ చేసి ఉంటారు, విండో, దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ వెంటిలేటర్ అంటారు, రైట్. ఇప్పుడు నువ్వు ఏదైతే ఇక్కడ బాటంలో హీట్ మీరు సప్లై చేస్తూ ఉన్నారో, అంటే ఆ కుకింగ్ వల్ల హీట్ ఏదైతే డెవలప్ అవుతా ఉందో, ఆ హీట్ పైకి వెళ్ళే కొద్దీ, రైట్, ఆ హీట్ కిందంతా లో ప్రెషర్ ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది నాన్న, సో ఇక్కడంతా వెరీ హాట్ కదా, పైకి వెళ్ళే కొద్దీ సో లో టెంపరేచర్ కింద మారిపోతుంది. ఎందుకు, ఆ పైనుండే ఎయిర్ అంతా కూడా కూల్ ఎయిర్,
రైట్. సో కిందంతా కూడా హాట్ ఎయిర్, ఆ హాట్ అంతా కూల్కి టచ్ అయింది అనుకోండి, కాంటాక్ట్, థర్మల్ ఈక్విలిబ్రియం, హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. అలా ఇక్కడ ఉండే ఎయిర్ పార్టికల్స్ ఆ హీట్ని అంతా కూడా ఆ పైకి వెళ్ళి వెంటిలేటర్స్ ద్వారా అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది నాన్న. అలా నీకు కన్వెక్షన్ అంటే హీట్ ఎనర్జీ పార్టికల్సే మూవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి నాన్న. సో పార్టికల్స్ అలా మూవ్ చేసుకుంటూ వెళ్ళడాన్ని ఓకే యాక్చువల్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్, ఓకే యాక్చువల్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ అంటే ఫోర్స్, నువ్వు ఏదో ఒక ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటావు. ఇప్పుడు ఇక్కడ హీట్ ఎనర్జీ అప్లై చేయడం వల్లే కదా ఆ కూల్ ఎయిర్ కాస్త హాట్ ఎయిర్ని బయటికి పంపించేస్తూ ఉంది. సో కాబట్టి అక్కడ ఫోర్స్డ్ పార్టికల్స్ వల్ల అంటే పార్టికల్స్ ఫోర్స్గా రైట్ పార్టికల్స్ మూవ్ అవుతూ ఆ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తే దాన్నే కన్వెక్షన్ అంటాం. ఇప్పుడు ల్యాండ్ బ్రీజ్, నువ్వు ఒక సీ దగ్గర కూర్చుంటావు, చల్లగా గాలి వస్తూ ఉంటుంది రైట్. ఎందుకు? బికాజ్ ఆఫ్ కన్వెక్షన్. అంటే అక్కడ ఫోర్స్డ్ కన్వెక్షన్ ఉంటుంది, అంటే ఆ పార్టికల్స్ ఫోర్స్గా హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి నాన్న. హాట్ ఎయిర్ కానీ కూల్ ఎయిర్ కానీ కన్వెక్షన్ ద్వారా పర్ఫామ్ అవుతుంది రైట్. సో పార్టికల్స్ మూవ్ అవుతూ ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేస్తే దాన్ని కన్వెక్షన్ అంటాం. ఇంకా రేడియేషన్ అన్నారనుకోండి, నో మీడియం రిక్వైర్డ్ నాన్న. రేడియేషన్ అంటే ఎటువంటి మీడియం అవసరం లేదు, అంటే పార్టికల్ ఉన్నా లేకున్నా, ఎయిర్ ఉన్నా లేకున్నా హ్యాపీగా హీట్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. దాన్నే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. బెస్ట్ ఎగ్జాంపుల్స్ నాన్న, మామూలుగా మీరు కెమిస్ట్రీలో చదివింటారు కదా, ఈఎం వేవ్స్ అంటారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని పర్పెండిక్యులర్గా హోల్డ్ చేసి ఆ రెండుటికి మ్యూచువల్ పర్పెండిక్యులర్ ఒక వేవ్ ప్రాపగేట్ అవుతే దాన్నే ఈఎం వేవ్ అంటాం. సో కాబట్టి ఇక్కడ మీడియం అనే రిక్వైర్మెంట్ లేదు నాన్న. టూ బాడీస్ మధ్య ఎటువంటి మీడియం అవసరం లేదురా, హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది నాన్న త్రూ వేవ్స్. సో వేవ్స్ ద్వారా అంటే అక్కడ పార్టికల్ ఉండాల్సిన అవసరమే లేదు నాన్న. ఇప్పుడు సపోజ్ సన్ రేడియేట్స్ ద అర్త్ రైట్. సో సన్ రేడియేషన్ మొత్తం అర్త్ దగ్గరికి వెళ్తుంది, మధ్యలో ఏ మీడియం ఉంది నాన్న, ఏ పార్టికల్స్ ఉన్నాయి? సో నో మీడియం రిక్వైర్డ్, ఓన్లీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ద్వారా హీట్ ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ అవుతే వితౌట్ ఎనీ మీడియం, దాన్నే రేడియేషన్ అంటాం. సో రేడియేషన్ ఈజ్ ద ఫాస్ట్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ హీట్ అంటాం. అంటే మూడిట్లో ఎక్కువగా హీట్ ఎక్కడ ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది సార్ అంటే రేడియేషన్, బికాజ్ నో మీడియం రిక్వైర్మెంట్ రైట్. సో కండక్షన్ అంటే పార్టికల్స్ అసలు మూవ్ అవ్వవు, వైబ్రేషన్ ద్వారా హీట్ ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. కన్వెక్షన్ అంటే పార్టికల్స్ మూవ్ అవుతూ హీట్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. రేడియేషన్ అంటే మెటీరియల్ అవసరమే లేదు కానీ హీట్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, దాన్నే రేడియేషన్ అంటాం రైట్. దీని స్క్రీన్ షాట్ తీసుకోమా. సో దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ చూద్దాం. రైట్. ఇప్పుడు నేను ఏదైతే హీట్ ట్రాన్స్ఫర్ 3 మెథడ్స్ చెప్పాను కదా, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్, అదే ఇక్కడ ఆన్సర్ ఏం రాలే చూడన్నా. సో ఎక్స్ప్లెయిన్ కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. బోర్డు మోడల్ పేపర్లో కూడా ఉంది నాన్న రైట్. ఏమి ఇచ్చాడు చూడన్నా. కండక్షన్. కండక్షన్ అంటే ఏంటి? ద హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్. ఆల్రెడీ చెప్పాను నాన్న. దాని బెస్ట్ ఎగ్జాంపుల్, హీట్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ హాట్ ఎండ్ టు ద రాడ్ టు ద అదర్ ఎండ్ బై కండక్షన్. సాలిడ్స్లో జరిగేది. కన్వెక్షన్, హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ విత్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్, దాన్ని కన్వెక్షన్ అంటాం. ఫ్లూయిడ్స్ అంటే లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అని అర్థం. కన్వెక్షన్ కెన్ బి న్యాచురల్ ఆర్ ఫోర్స్డ్, సీ బ్రీజ్, ల్యాండ్ బ్రీజ్, ట్రేడ్, విండ్. రేడియేషన్, హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ హెల్ప్ ఆఫ్ మీడియం. మీడియం హెల్పే అవసరం లేదు, వితౌట్ హెల్ప్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ ద మీడియం, దాని రేడియేషన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల డెవలప్ అవుతుంది. రేడియేషన్ ఈజ్ ద క్వికెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ సన్. సో ది కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. ఇది రాస్తే చాలన్నా, టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ ఐపీ క్వశ్చన్ అన్న. నెక్స్ట్ ఐపీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఒక కాన్సెప్ట్ తీసుకుంటున్నాం, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. సో నెక్స్ట్ ఐపీ క్వశ్చన్ నీకు అర్థం కావాలంటే ఈ కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉండాలి నాన్న. సో ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ అంటే, ఫస్ట్ స్పెసిఫిక్ హీట్ మీద నీకు ఐడియా ఉండాలి నాన్న. స్పెసిఫిక్ హీట్. సో ఈ స్పెసిఫిక్ హీట్ ఏంటి సార్? నాన్న మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంకొకసారి గుర్తుపెట్టుకో. హీట్ ఎప్పుడు కూడా నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది నాన్న రైట్, ఎక్స్పాన్షన్ అనేది. కాబట్టి ఇక్కడ హీట్ని మనం క్యూతో డినోట్ చేస్తున్నాం నాన్న. ఆ హీట్ అనేది ఎప్పుడు కూడా దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే మాస్. సో మాస్ మీద, నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద, టెంపరేచర్ మీద
దాన్నే డెల్టా టీ అంటాను నాన్న. సో ఎప్పుడైనా సరే స్పెసిఫిక్ హీట్ అనే కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే హీట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ 3 ఫ్యాక్టర్స్. ఏమేమి సార్? నాకు ఎక్కువ హీట్ ఎనర్జీ కావాలా సార్ అంటే మాస్ ఆఫ్ ద బాడీ ఎక్కువ తీసుకో. ఎక్కువ మాస్ ఉందనుకో మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ అది రిసీవ్ చేసుకోవచ్చు, మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ అది ఇవ్వచ్చు, రైట్? నువ్వు హై టెంపరేచర్ అప్లై చేయి, మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ ఆ బాడీ రిసీవ్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం నేచర్ అది కండక్టింగ్ సర్ఫేస్ అయి ఉండాలి, అంటే నువ్వు పంపించిన వెంటనే ఆ హీట్ని రిసీవ్ చేసుకోగలగాలి, ట్రాన్స్ఫర్ అవ్వగలగాలి, రైట్? సో దాన్ని నేచర్ అంటాం. సో ఆ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్సు, మాసు, టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటే అప్పుడు స్పెసిఫిక్ హీట్ అనే కాన్సెప్ట్ అరైజ్ అవుతుంది నాన్న. సో ఇక్కడ స్పెసిఫిక్ హీట్ అంటే హీట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ 3 ఫ్యాక్టర్స్: నేచర్, మాస్, చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇప్పుడు నేచర్కి మనం ఏం రాయలేం, రైట్? సో గట్టి క్యూ ప్రపోర్షనల్ టు మాస్ అండ్ టెంపరేచర్, ఈ రెండు కంబైన్ చేయనా అప్పుడేమవుతుంది? క్యూ ప్రపోర్షనల్ టు ఎం డెల్టా టీ, ఈ రెండు కంబైన్ చేస్తే అవి రిమూవ్ ప్రపోర్షనాలిటీ సింబల్, యు గెట్ స్పెసిఫిక్ హీట్ నాన్న, దాన్నే ఎంఎస్ డెల్టా టీ అంటాం. సో ఎప్పుడైనా సరే హీట్కి ఫార్ములా అడిగితే ఏంటి సార్? ఎంఎస్ డెల్టా టీ. సో ఏదైనా ఒక బాడీ నువ్వు హీట్ చేస్తున్నావు, ఎంత హీట్ చేస్తున్నావు సార్ అని అడిగారు అనుకోండి, ఆ బాడీ యొక్క మాస్, ఆ బాడీకి నువ్వు అప్లై చేసిండే టెంపరేచర్ డిఫరెన్స్ ఇంటూ స్పెసిఫిక్ హీట్, అవి చేస్తే నువ్వు ఒక బాడీకి ఎంత హీట్ సప్లై చేస్తున్నావో నీకు తెలుస్తుంది, రైట్? ఇది స్పెసిఫిక్ హీట్ కాన్సెప్ట్. ఓకే సార్, ఇప్పుడు ఈ స్పెసిఫిక్ హీట్ కాన్సెప్ట్ ఎందుకు చెప్పాను నీకు అర్థమవుతుంది, దీనిలో యూజ్ అవుతుంది నాన్న, అందుకే చెప్తున్నాను. ఓకే, ఇక్కడ రానన్న న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఏంటి సార్? బాబు ఇక్కడ చూడమ్మా, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అన్నాం. కూలింగ్ అంటే అర్థం ఏంటి నాన్న? టెంపరేచర్ డిక్రీజెస్ అని అర్థం, అంతే కదా? ఎప్పుడైతే కూలింగ్ అవుతోంది, కూల్ అవుతోంది అంటే టెంపరేచర్ ఏమవుతుంది? డిక్రీజెస్, అంటే హీట్ ఎనర్జీ లాస్ అవుతుంది అని అర్థం నాన్న. అంటే ఆ బాడీ నుండి హీట్ అనేది లాస్ అవుతుంది అని అర్థం. ఎప్పుడు లాస్ అవుతుంది సార్? మీకు గుర్తుందో లేదో, థర్మల్ ఈక్విలిబ్రియం, డిఫరెంట్ టెంపరేచర్స్ కాంటాక్ట్ అయినప్పుడు హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. అప్పుడు ఒక బాడీ హీట్ ఎనర్జీని లాస్ చేసుకుంటూ ఉంటుంది, ఇంకొక బాడీ హీట్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటూ ఉంటుంది, రైట్? సో కాబట్టి ఇక్కడ లాస్ చేస్తే టెంపరేచర్ డిక్రీజెస్, దాన్ని మనం కూలింగ్ అంటాం నాన్న. సరే, ఈ న్యూటన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడు సార్ అంటే ఒక బాడీ ఎంత కూల్ అవుతుందో చెప్పడానికి ట్రై చేశాడు నాన్న. అంటే ఇక్కడ నథింగ్ బట్ సపోజ్ ఒక బాడీ ఉంది నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ హాట్ బాడీ. కూల్ అవ్వాలంటే ఫస్ట్ అది హాట్ బాడీ అయి ఉండాలి, రైట్? సో ఒక హాట్ బాడీ తీసుకున్నాం నాన్న. ఈ హాట్ బాడీకి హై టెంపరేచర్ ఉందమ్మా, ఓకే? ఈ హాట్ బాడీకి హై టెంపరేచర్ ఉందమ్మా, ఓకే? దీని చుట్టూ ఏముంటాయి సార్ అంటే సరౌండింగ్స్, అంతే కదా? సో సరౌండింగ్, ఈ హాట్ బాడీ ఆ హై టెంపరేచర్ చుట్టూ ఏముంటుంది అంటే సరౌండింగ్స్ నాన్న. ఈ సరౌండింగ్ యొక్క టెంపరేచర్ని టీఎస్ అంటాను, రైట్? ఈ హాట్ బాడీ యొక్క టెంపరేచర్ని T1 అంటాను. ఏమందరికి అర్థమవుతుందా? T1 ఈజ్ హై, హాట్ బాడీ కదా, T1 టెంపరేచర్ అంటాను. సరౌండింగ్ టెంపరేచర్ని టీఎస్ అంటాను, ఓకే? ఇప్పుడు ఈ రెండు కాంటాక్ట్లో ఉన్నాయి నాన్న. సో సరౌండింగ్, ఈ హాట్ బాడీ రెండు కాంటాక్ట్లో ఉన్నాయి నాన్న. సరౌండింగ్, హాట్ బాడీ ఈ రెండు కాంటాక్ట్లో ఉన్నాయి, ఎందుకంటే అట్మాస్ఫియర్ అనేది టచ్ అవుతూ ఉంటుంది కదా, రైట్? ఎప్పుడైతే ఈ హాట్ బాడీకి సరౌండింగ్ కాంటాక్ట్ అవుతుందో దెన్ హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్, రైట్? అప్పుడు ఇక్కడ హీట్ అనేది ఇక్కడి నుండి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందమ్మా. అంటే హాట్ బాడీ నుండి సరౌండింగ్కి హీట్ని క్యూ అంటానా, ఆ క్యూ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఏమందరికి అర్థమవుతుందా, రైట్? సో బికాస్ ఆఫ్ హై టెంపరేచర్ హాట్ బాడీ, సరౌండింగ్ అంతా కూడా టెంపరేచర్, సరౌండింగ్ టెంపరేచర్ లో టెంపరేచర్, ఆ కాంటాక్ట్ అవ్వడం వల్ల, సరౌండింగ్ అంటే నథింగ్ బట్ ఎయిర్ నానా, ఈ హాట్ బాడీతో కాంటాక్ట్ అవ్వడం వల్ల హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. అప్పుడేమవుతుంది? హీట్ ఎనర్జీ ఇలా ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల సరౌండింగ్ గెయిన్ ద ఎనర్జీ, బట్ దిస్ హాట్ బాడీ లూజింగ్ ద ఎనర్జీ, అంతే కదా? సో ఈ హాట్ బాడీ ఎనర్జీని లాస్ చేసుకుంటా ఉంది నాన్న, ఎనర్జీని లాస్ చేసుకుంటుంది. అలా ఎనర్జీ లాస్ అవుతా ఉంది అంటే టెంపరేచర్ డిక్రీజ్ అవుతా ఉంది అని అర్థం నాన్న, అంతేనా? సో టెంపరేచర్ డిక్రీజ్ అవుతూ ఎంతవరకు? అంటిల్ దే గెట్ సేమ్ టెంపరేచర్. ఆ సేమ్ టెంపరేచర్ని ఆ ఫైనల్ టెంపరేచర్ అంటే ఆ హాట్ బాడీ హీట్ ఎనర్జీని సరౌండింగ్స్కి పంపిస్తూ ట్రాన్స్ఫర్ చేస్తూ లాస్ట్కి ఒక ఫైనల్ టెంపరేచర్ దగ్గర ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనేది స్టాప్ అవుతుంది. ఆ ఫైనల్ టెంపరేచర్ని ఐ కాల్ ఇట్ యాజ్ అండ్ T2.
ఏం అర్థమవుతుందా? సో ఫస్ట్ బిఫోర్ ట్రాన్స్ఫరింగ్ హాట్ బాడీ టెంపరేచర్ T1, సరౌండింగ్తో ఎప్పుడైతే కాంటాక్ట్ అయ్యిందో హీట్ ఫ్లో ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్, హాట్ బాడీ నుండి సరౌండింగ్కి హీట్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు హాట్ బాడీ యొక్క హీట్ ఎనర్జీ లాస్ అవుతుంది కదా. సో హాట్ బాడీ హీట్ ఎనర్జీ డిక్రీజెస్, టెంపరేచర్ డిక్రీజెస్ ఎంతవరకు? అంటిల్ టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హాట్ బాడీ మెయింటైన్స్ అట్ వన్ టెంపరేచర్ కదా. సో కాబట్టి ఇక్కడ హాట్ బాడీ లూజ్ అవుతూ లాస్ట్కి ఆ హాట్ బాడీ హీట్ ఎనర్జీని లాస్ చేస్తూ టెంపరేచర్ డిక్రీజ్ అవుతూ ఒక ఫైనల్ టెంపరేచర్ దగ్గర మెయింటైన్ అవుతుంది. ఆ ఫైనల్ టెంపరేచర్ని ఏమంటున్నాం? T2. ఏమర్థమవుతుందా? నౌ ఇప్పుడు ఎంత హీట్ లాస్ అయింది సార్ ఈ హాట్ బాడీ? ఆ చెప్పిండే సైంటిస్టే న్యూటన్. దాన్నే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటాం. అంటే ఈ హాట్ బాడీ ఎంత హీట్ ఎనర్జీని లాస్ చేసుకుంటాను సార్, రైట్? సో దీన్ని ఏం చెప్తారు సార్ అంటే ఈ న్యూటన్ అనేవాడు ద రేట్ ఆఫ్ కూలింగ్ ఆఫ్ ఎ హాట్ బాడీ. ఒక హాట్ బాడీ విత్ రెస్పెక్ట్ టు టైం కూల్ అవుతా ఉంది. సరే సార్ ఎంత కూల్ అవుతా ఉంది అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు నాన్న ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ ఎనర్జీ. నాన్న రేట్ అంటే టైం అని అర్థం నాన్న. సో dQ/dt నాన్న ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ ఎనర్జీ. లాస్ కాబట్టి మైనస్. ఏమర్థమవుతుందా? అంటే హీట్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది కదా. సరే సార్ ఎంత హీట్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతాను సార్? ఆ వాల్యూ ఇచ్చిండేదే న్యూటన్, రైట్? సో ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ ఎనర్జీ బయటికి పంపిస్తూ ఉంది. లాస్ని మైనస్తో చెప్తున్నాను అన్న. హీట్ ఎనర్జీ రేట్ అంటే టైం. సో మైనస్ dQ/dt ఈజ్ ప్రపోర్షనల్ టు ఈ లాస్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ హాట్ బాడీ. ఈ హాట్ బాడీ నుండి విత్ రెస్పెక్ట్ టు టైం ఎంత హీట్ ఎనర్జీ లాస్ అయింది సార్ అంటే, ఓకే ఏం కనుక్కోమన్నాడు ఈ న్యూటన్ అనేవాడు? ఎలా చెప్పాడు? ఎంత లాస్ అయింది హాట్ బాడీ నుండి హీట్ ఎనర్జీ విత్ రెస్పెక్ట్ టు టైం ఎంత బయటికి ఎమిట్ అయ్యింది చెప్పాడమ్మా. ఎట్లా చెప్పాడు సార్ అంటే యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ డిఫరెన్స్. ఓకే యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అంటే ఇనిషియల్ టెంపరేచర్ T1, ఫైనల్ టెంపరేచర్ కూల్ అయిన తర్వాత T2. సో యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ డిఫరెన్స్ విత్ సరౌండింగ్ టెంపరేచర్. సో అది చేయగలిగితే నీకు ఒక బాడీ నుండి ఒక సర్ఫేస్ నుండి విత్ రెస్పెక్ట్ టు టైం ఎంత హీట్ ఎనర్జీ ఎమిట్ అవుతుంది అనేది మీరు చెప్పచ్చు నాన్న. సో జాగ్రత్త చూడన్న, అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ ఎనర్జీ, జాగ్రత్తగా చూడు, రేట్ విత్ రెస్పెక్ట్ టు టైం హీట్ ఎనర్జీ లాస్ అవుతుంది ప్రపోర్షనల్ టు డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ టెంపరేచర్ అండ్ సరౌండింగ్ టెంపరేచర్, రైట్? జస్ట్ హాట్ బాడీ నుండి కూల్ బాడీ రావడానికి పట్టిండే టెంపరేచర్ యావరేజ్ టెంపరేచర్, సరౌండింగ్ టెంపరేచర్ మైనస్ చేయి. అప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ లాస్ అయిందని తెలుస్తుంది. అది చెప్పిండే సైంటిస్ట్ ఎవరు? న్యూటన్. సో దాన్నే మనము న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటాం నాన్న. ఈ యావరేజ్ టెంపరేచర్ని T అనుకున్నాం అనుకో, అప్పుడు మైనస్ dQ/dt ఓకే ఈక్వల్స్ టు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని B అనుకుంటున్నానా, రిమూవ్ ప్రపోర్షనాలిటీ సింబల్ యూ గెట్ వన్ కాన్స్టెంట్ B. ఈ యావరేజ్ టెంపరేచర్ని T అనుకుంటున్నానా, T మైనస్ TS. దీన్నే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటాం. బట్ dQ అంటే యూ ఆల్రెడీ నో ఫార్ములా, Q ఈజ్ ఈక్వల్స్ టు స్పెసిఫిక్ హీట్ MS/dt, MS∆T. ఇక dQ అంటే రేట్ అని అర్థం. విత్ రెస్పెక్ట్ టు టైం హీట్ ఎనర్జీ లాస్ అవుతా ఉంది అని అర్థం నాన్న. సో ఎంత లాస్ అవుతుంది అంటే నువ్వు తీసుకున్న సర్ఫేస్ని బట్టి, నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ని బట్టి అక్కడ హీట్ ఎనర్జీ లాస్ అవుతూ ఉంటుంది. ఓకే రైట్. సో dQ/dt మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, దీని అంటే యావరేజ్ టెంపరేచర్ T మైనస్ TS. Q అంటే MS∆T, రైట్? సో అప్పుడు సాల్వ్ చేస్తే దెన్ దిస్ బికమ్స్ వాట్? సో అప్పుడు ఏమవుతుందన్న ఇక్కడ dQ బదులు మైనస్ MS∆T కదా, దాన్ని dt అని రాస్తాను. క్యాపిటల్ T అంటే టెంపరేచర్, స్మాల్ t అంటే టైం. సో MS/dt/dt ఈజ్ ఈక్వల్స్ టు B ఇంటూ యావరేజ్ టెంపరేచర్ మైనస్ సరౌండింగ్ టెంపరేచర్. నౌ MS ఆపక పంపించేసానన్న, దెన్ వాట్ టు గెట్? అప్పుడు ఏమవుతుందన్న, MS ఆపకపోతే మైనస్ dt/dt ఈక్వల్స్ టు B/MS ఇంటూ T మైనస్ TS. ఓకే సో దీన్ని మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఈక్వేషన్ అంటాం. అంతేమ్మా, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ యొక్క కాన్సెప్ట్. ఓకే బట్ ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ కావాలి అంటే కండిషన్స్ ఏంటి సార్? గుర్తుపెట్టుకోనన్నా. సో కండిషన్స్ ఎప్పుడు కూడా ఏముండాలి సార్ అంటే ఈ టెంపరేచర్ డిఫరెన్స్ స్మాల్గా ఉండాలి.
టెంపరేచర్ డిఫరెన్స్ తక్కువగా ఉండాలి. హెవీ టెంపరేచర్ హై టెంపరేచర్ డిఫరెన్స్ ఉండకూడదు. అంటే యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ సరౌండింగ్ టెంపరేచర్ మధ్య డిఫరెన్స్ చాలా మినిమంగా ఉండాలి. రైట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ హీట్ లాస్ట్ ఎలా జరుగుతుంది అంటే కన్వెక్షన్, ఇదేం సాలిడ్ కాదు. రైట్. హాట్ బాడీ నుండి సరౌండింగ్కి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి అక్కడ ఉండే ఎయిర్ పార్టికల్స్ హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. ఫ్రమ్ వన్ పార్టికల్ టు అనదర్ పార్టికల్ హీట్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. పార్టికల్స్ మూవ్ అవుతూ ఉంటాయి ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ కాబట్టి కన్వెక్షన్ జరుగుతూ ఉంటుంది. రైట్. సో లాస్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ టేకెన్ బై కన్వెక్షన్. కండక్షన్ ఇక్కడ జరగదు. రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ విల్ బీ సేమ్. ఇక్కడ హీట్ ఎనర్జీ లాస్ అవుతూ ఉంటుంది కదా, సో టెంపరేచర్ డిఫరెన్స్ మోడరేట్గా ఉండాలి. టెంపరేచర్ లాస్ విల్ బీ సేమ్ త్రూ అవుట్ ద బాడీ. ఇక్కడ ఈ బాడీలో మొత్తం ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క టెంపరేచర్ కాదు. ఇక్కడ ఒక బాడీ నుండి హీట్ ఎనర్జీ ఎమిట్ అవుతా ఉంది అంటే లాస్ అవుతా ఉంది, బాడీ కూల్ అవుతా ఉంది అంటే ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా టెంపరేచర్ విల్ బీ సేమ్. సో టెంపరేచర్ విల్ బీ సేమ్, టెంపరేచర్ డిఫరెన్స్ విల్ బీ లెస్, కండక్షన్ ఉండదు, కన్వెక్షన్ మాత్రమే ఉంటుంది. గుర్తుకుంటుందా? సో ఇది రాస్తే చాలు నాన్న. దీనికే నేను ఆన్సర్ ఎలా రాయాలో చెప్తాను నాన్న. జస్ట్ టేక్ స్క్రీన్ షాట్. రైట్ నాన్న. ఇప్పుడు నేను ఏదైతే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఎక్స్ప్లెయిన్ చేశానో దానికి ఆన్సర్ నాన్న. సో జస్ట్ ఇది రాస్తే చాలు నాన్న. సో జస్ట్ మీరు ఇది రాస్తే చాలు. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దెన్ యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్. చూడన్నా, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఏం చెప్తుంది? ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ ఆఫ్ ఎ హాట్ బాడీ ఈస్ ప్రపోర్షనల్ టు డిఫరెన్స్ బిట్వీన్. ఓకే. సో డిఫరెన్స్ బిట్వీన్ ఏం చెప్తున్నారు చూడన్నా? సో ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ heat of a hot body is proportional to difference in temperature between body and its surroundings. Okay, so body and its surroundings annaru. At the same time tarvata next em ichina chunnana tarvata. సో టెంపరేచర్ అంటే టెంపరేచర్ బాడీ అండ్ ఇట్ సరౌండింగ్స్, యావరేజ్ టెంపరేచర్ అని అర్థం. చూడన్నా, హియర్ ద డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ షుడ్ బి స్మాల్, నేచర్ ఆఫ్ ద రేడియేటింగ్ సర్ఫేస్ సేమ్, యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ టీ, టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్ ఇస్ టీఎస్, రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ డిక్యూ బై డిటీ, లాస్ కాబట్టి మైనస్, ప్రపోర్షనల్ టు టీ మైనస్ టీఎస్. టీ అంటే యావరేజ్ టెంపరేచర్, ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేస్తే బి. సో క్యూ అంటే ఎంఎస్ డెల్టా టీ, ఎంఎస్ డిటీ. సో ఇక్కడ ఎంఎస్ ఆపకు పంపించేస్తాం. ఓకే నాన్న. సో జస్ట్ చూడమ్మా, ఇక్కడ డిక్యూ అంటే ఎంఎస్డిటి. సో ఇక్కడ డిక్యూ బదులు ఎంఎస్డిటి అని రాస్తున్నాం. ఓకే, ఇక్కడ రాస్తున్నాం, ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ నాన్న. సో ఇక్కడ మైనస్ బి, ఇది లెఫ్ట్ సైడ్ రా, మనం ఈ పక్క మనం ఇప్పుడు రాస్తుండే కాన్సెప్ట్ సేమ్ అదే నాన్న. సో ఎంఎస్ ఇక్కడ ఎంఎస్ డిటి బై డిటి మైనస్ బి ఇంటూ టీ మైనస్ టీఎస్. సో ఇక్కడ మైనస్ డిటి బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు బి బై ఎంఎస్ ఇంటూ టీ మైనస్. ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో అదే ఇక్కడ రాశాడు నాన్న. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కండిషన్స్. సో ఒక్కసారి కండిషన్స్ చూడమ్మా. సో కండిషన్స్ ఏమి ఇచ్చారు సార్? ఎనీ 4 కండిషన్స్ యూ కెన్ రైట్ ఇట్. సో మీరు ఏదైనా 4 రాస్తే చాలు నాన్న. ఆ కండిషన్స్ చూడమ్మా. హీట్ లాస్ట్ మెయిన్లీ డ్యూ టు కన్వెక్షన్, కండక్షన్ నెగ్లిజిబుల్, హాట్ బాడీ ఈజ్ కూల్డ్ బై ఫోర్స్డ్ కన్వెక్షన్, టెంపరేచర్ ఆఫ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ సేమ్, టెంపరేచర్ డిఫరెన్సెస్ ఆర్ మోడరేట్. సో ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసామో అదే ఇక్కడ ఉంది నాన్న. సో జస్ట్ టేక్ స్క్రీన్ షాట్. ఫస్ట్ ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నానా, ఇది ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకోమా ఫస్ట్. ఓకేనా. నెక్స్ట్ కండిషన్స్, ఈ స్క్రీన్ షాట్ తీసుకో. రైట్. సో మీరు ఇది రాస్తే చాలు నాన్న, ఎనఫ్. ఓకే నాన్న. సో జస్ట్ ఇది గుర్తుపెట్టుకో, యూ కెన్ రైట్ దిస్ వన్ నాన్న వెరీ ఈజీలీ. ఓకే. వెరీ ఈజీలీ యూ కెన్ రైట్ ఇట్. సో ఇది నెక్స్ట్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. నెక్స్ట్ నాన్న. సో లాస్ట్ క్వశ్చన్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ 4 మార్క్స్లో ఏమి ఇచ్చారు చూడన్న. ఎక్స్ప్లెయిన్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రెజర్ టెంపరేచర్ గ్రాఫ్ అన్నాడు నాన్న. ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్, ఎప్పుడైనా సరే ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే వాటర్లో 3 ఫేజెస్ ఉంటాయి. ఏవేవి? సాలిడ్, లిక్విడ్, వేపర్.
గ్యాస్ అంటారు, రైట్. ఈ 3 ఫేజెస్ ఒకే టెంపరేచర్ దగ్గర ఒకే ప్రెషర్ దగ్గర అచీవ్ చేస్తే దాన్ని మనం ట్రిపుల్ పాయింట్ అంటాం. అంటే ఆ వాటర్లో ఉండే 3 ఫేజెస్ నాన్న, సాలిడ్, లిక్విడ్, వేపర్, ఈ 3 కూడా నాకు కనపడాలి. అంటే సాలిడ్ కనబడాలి, వాటర్ కనబడాలి, లిక్విడ్ కనబడాలి. ఆ 3 కూడా ఒకే టెంపరేచర్ దగ్గర ఒకే ప్రెషర్ దగ్గర అటైన్ అవుతే ఆ పాయింట్ని మనం ఏమంటామంటే ట్రిపుల్ పాయింట్ అంటాం. సో ఆ ఏ ట్రిపుల్ పాయింట్ దగ్గర మెయింటైన్ అవుతుంది సార్ అంటే, మీరు తీసుకున్న వాటర్ 273.16 కెల్విన్ దగ్గర 4.56 mm ఆఫ్ హెచ్జీ అంటే మెర్క్యూరీ. అంటే నువ్వు తీసుకున్న వాటర్ మీద 273 కెల్విన్ టెంపరేచర్, 4.58 mm ఆఫ్ మెర్క్యూరీ ప్రెషర్ మీరు అప్లై చేస్తే అప్పుడు అక్కడ సాలిడ్, లిక్విడ్, వేపర్ 2 డెవలప్ అవుతాయి నాన్న. 3 అటైన్ అవుతాయి. ఏది పర్టికులర్ ప్రెషర్ దగ్గర, పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఈ 3 ఫేజెస్ ఆఫ్ వాటర్ ఎగ్జిస్ట్ అయితే, కో ఎగ్జిస్ట్ అయితే, ఈక్విలిబ్రియంలో ఉంటే దాన్నే మనము ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటాం నాన్న. సో అదే ఇక్కడ రాసాను చూడన్నా. సో ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే 3 ఫేజెస్ ఆఫ్ మ్యాటర్ కో ఎగ్జిస్ట్, దాని ట్రిపుల్ పాయింట్. బట్ ఆ 3 ఫేజెస్ ఈక్విలిబ్రియంలో కో ఎగ్జిస్ట్ అవ్వాలి, 3 ఒకే ఫేజ్లో నాకు కనబడాలి. వాటర్ ఉండాలి, అక్కడే లిక్విడ్, అక్కడే వాటర్, అక్కడే సాలిడ్, అక్కడే గ్యాస్, 3 ఉండాలి నాన్న. అలా 3 ఎప్పుడు ఉంటాయి సార్? కో ఎగ్జిస్ట్ అన్నాడు. సో సాలిడ్, లిక్విడ్, వేపర్ 3 కూడా కో ఎగ్జిస్ట్ ఉండాలి ఇన్ ఈక్విలిబ్రియం, దాన్ని ట్రిపుల్ పాయింట్ అన్నాం. సరే సార్, ఏ పాయింట్ దగ్గర అలా 3 ఫేజెస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సార్ అంటే, సో 273.16 కెల్విన్ దగ్గర, ఓకేమ్మా. సో 273.16 కెల్విన్ దగ్గర 4 mm ఆఫ్ మెర్క్యూరీ దగ్గర ఆ 3 ఫేజెస్ ఆఫ్ మ్యాటర్ని మీరు వాటర్లో ఎగ్జిబిట్ చేయొచ్చు, రైట్. అంటే వాటర్ మీద మీరు ఇంత ప్రెషర్, ఇంత టెంపరేచర్ అప్లై చేస్తే మీకు 3 ఫేజెస్ కో ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, అలా ఎగ్జిస్ట్ అవుతాయి అంటున్నాం, కరెక్టే సార్. కానీ ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి సార్ అని చెప్పడానికి ఒక గ్రాఫ్ ప్లాట్ చేసామ్మా, ప్రెషర్, టెంపరేచర్. సో కరెక్ట్ ఈ పాయింట్ దగ్గర, ఈ టెంపరేచర్ దగ్గర నాన్న 273, రైట్. తర్వాత ఇక్కడ ప్రెషర్ దగ్గర నాన్న 4.58, ఈ ప్రెషర్ దగ్గర, ఈ టెంపరేచర్ దగ్గర సాలిడ్, లిక్విడ్, వేపర్ 3 ఉంటాయి నాన్న. సో దాని గ్రాఫ్ ప్లాట్ చేస్తే ఇది ఐస్ లైన్ అంటే, ఇవి సాలిడ్ చూడన్న, సాలిడ్, ఓకే, లిక్విడ్, తర్వాత వేపర్, ఇలా 3 ఫేజెస్ ఎగ్జిస్ట్ అవుతాయి నాన్న, ఒకే ప్రెషర్ ఒకే టెంపరేచర్ దగ్గర. ఓకే సార్, బట్ ఈ 3 ఎలా క్రియేట్ అవుతాయి సార్ అంటే, ఈ సాలిడ్ వాటర్ మధ్య ఉండే లైన్నే ఐస్ లైన్ అంటాం నాన్న. ఓకే, సో దాన్ని మనం ఏమంటామంటే ఐస్ లైన్ అంటాం. అంటే సాలిడ్ వాటర్ ఈక్విలిబ్రియంగా మెయింటైన్ అవ్వడం. ఇది ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే, చూడన్న, ఈ ఐస్ లైన్ గ్రాఫ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది సార్ అంటే, వాటరు అంటే సాలిడ్, లిక్విడ్ 2 కూడా ఆ లైన్ గ్యాప్లో ఎగ్జిస్ట్ అవుతాయమ్మా. అంటే సార్, అంటే ఈ లైన్కి కొద్దిగా నువ్వు బ్యాక్వర్డ్ వెళ్ళావనుకో సాలిడ్ ఐస్ కనబడుతుంది, ఈ లైన్ దాటి వెళ్ళావనుకో లిక్విడ్ ఫేజ్ కనబడుతుంది. మీకు ఇప్పుడే చెప్పాను, 3 ఫేజ్లు నాకు అక్కడ ఉండాలా, 3 ఫేజెస్ ఆఫ్ మ్యాటర్ ఎగ్జిస్ట్ కావాలా. అంటే ఇక్కడ సాలిడ్ ఉండాలా, వాటర్ ఉండాలా, వేపరు ఉండాలా, రైట్. బట్ ఆ కర్వ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఈ కర్వ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళావనుకో సాలిడ్, రైట్ సైడ్ వెళ్ళావనుకో లిక్విడ్. సో దాన్నే మనం ఏమంటామంటే ఐస్ లైన్ అంటాం. దీనికి నెగిటివ్ స్లోప్ ఉంటుంది నాన్న. నెగిటివ్ స్లోప్ ఉండడం వల్ల ఏమవుతుంది సార్ అంటే, టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది, ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది నాన్న. ఎప్పుడైతే వాటర్కి నువ్వు టెంపరేచర్ డిక్రీజ్ చేస్తూ వెళ్తావో, ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్తావో, అప్పుడు నీకు 2 ఫేజెస్ అచీవ్ అవుతాయి. ఈ లైన్ ద్వారా 2 ఫేజెస్ అచీవ్ అవుతాయి, సాలిడ్, లిక్విడ్. సో దీనికి కొద్దిగా వెనక్కి వెళ్తే సాలిడ్, ఐస్ అంటే టెంపరేచర్ తగ్గుతూ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఐస్ నాన్న. అంటే ఈ 273 కొద్ది వెనక్కి వెళ్తూ ఉన్నావు అనుకో, యు అచీవ్ సాలిడ్. అలా కాదు సార్, ఈ 273 దాటావు, అర్థమవుతుందమ్మా, టెంపరేచర్ పెంచుతున్నావు, ప్రెషర్ తగ్గిస్తున్నావు, అప్పుడు నీకు వాటర్. అర్థమవుతుందా? సో ఈ లైన్ బేస్ చేసుకొని సాలిడ్, లిక్విడ్ 2ను అబ్జర్వ్ చేయొచ్చు, దాన్నే ఐస్ లైన్ అంటాం. అదే ఈ లైన్ చేశారనుకో స్టీమ్ లైన్. ఈ స్టీమ్ లైన్ ఏం చెప్తుంది సార్ అంటే, వాటరు, వేపర్ 2 ఈక్విలిబ్రియంలో ఉంటాయి. అంటే అక్కడ నీకు కనబడుతూ ఉంటాయి, వాటర్ కనబడుతూ ఉంటుంది, వేపర్ కనబడుతూ ఉంటుంది, రైట్. సో ఇక్కడ వాటర్, వేపర్ అంటే ఈ లైన్ దాటితే వాటర్, ఈ లైన్ కిందకి వెళ్తే వేపర్. అంటే ఇది పాజిటివ్ స్లోప్ నాన్న. పాజిటివ్ స్లోప్ ఉండడం వల్ల ఏమవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజెస్, ప్రెషర్ ఇంక్రీజెస్, యూ గెట్ వాటర్ అండ్ స్టీమ్. నువ్వు లో టెంపరేచర్ వాటర్, హై టెంపరేచర్ సార్
ప్రెజర్, స్టీమ్ క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ వాటర్ని ఈ 273 దగ్గర ఉన్నప్పుడు వాటర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అన్న. 273 దాటావనుకో అప్పుడు నీకు స్టీమ్ అనేది క్రియేట్ అవుతుంది. అర్థమవుతుందా? సో కాబట్టి ఇది స్టీమ్ లైన్ అంటాం. నెక్స్ట్ ఇది చూడన్నా సబ్లిమేషన్ లైన్ అంటాం. సబ్లిమేషన్ లైన్ అంటే సాలిడ్ స్టీమ్ అంటే సాలిడ్ వేపర్ రెండు ఉండాల, దాన్ని సబ్లిమేషన్ లైన్ అంటాం. ఇది కూడా పాజిటివ్ స్లోప్ క్రియేట్ అవుతుంది నాన్న. సరే, దీన్ని ఇప్పుడు నేను చెప్పినట్లు అంత హెవీగా మీరు రాయాల్సిన అవసరం లేదు, సింపుల్ పాయింట్స్ చెప్తాను చూడన్న. సో ఇక్కడ వాటర్లో 3 phases కో ఎగ్జిస్ట్ అవుతే దాన్ని మనం ట్రిపుల్ పాయింట్ అంటాం. కన్సర్న్డ్ ప్రెషర్ దగ్గర, కన్సర్న్డ్ టెంపరేచర్ దగ్గర వాటర్లో 3 స్టేట్స్ను అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడే సాలిడ్ ఉంటుంది, అక్కడే లిక్విడ్ ఉంటుంది, అక్కడే వేపర్ ఉంటుంది. బట్ ఇక్కడ 3 లైన్స్తో మనం సెగ్రిగేట్ చేస్తాం. ఈక్విలిబ్రియం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఐస్ లైన్, స్టీమ్ లైన్, సబ్లిమేషన్ లైన్. ఐస్ లైన్ అంటే సాలిడ్ వాటర్, సో స్టీమ్ లైన్ అంటే వాటరు వేపర్, సబ్లిమేషన్ లైన్ అంటే సాలిడ్ వేపర్. బట్ అవి ఎలా క్రియేట్ అవుతాయి సార్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చూడన్న, గ్రాఫ్ ఈస్ డ్రాన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఇట్ డిస్క్రైబ్ ద ఫేజెస్. కాబట్టి ఫేజ్ డయాగ్రామ్. ఐస్ లైన్, ద టెంపరేచర్ అట్ విచ్ ఐస్ అండ్ వాటర్ ఆర్ ఈక్విలిబ్రియం, దాన్ని మెల్టింగ్ పాయింట్ అంటాం, ఐస్ లైన్ అంటాం. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్లు నెగిటివ్ స్లోపింగ్ అవన్నీ రాయాల్సిన అవసరం లేదు, బట్ నీకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను నాన్న. సో కాబట్టి ఇక్కడ టెంపరేచర్ అట్ విచ్ ఐస్ అండ్ వాటర్ ఈక్విలిబ్రియం ఉంటే ఐస్ లైన్. స్టీమ్ లైన్ అంటే ద టెంపరేచర్ అట్ విచ్ స్టీమ్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం, దాన్ని స్టీమ్ పాయింట్, స్టీమ్ లైన్ అంటాం. ద టెంపరేచర్ అట్ విచ్ ఐస్ అండ్ స్టీమ్, సాలిడ్ అండ్ వేపర్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం, దాన్ని సబ్లిమేషన్ పాయింట్ అంటాం, దాన్ని సబ్లిమేషన్ లైన్ అంటాం, దీన్నే ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటాం నాన్న. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమా, సో వాటర్లో ఉండే 3 phases ఒక ప్రెషర్ దగ్గర ఒక టెంపరేచర్ దగ్గర కో ఎగ్జిస్ట్ అవుతాయి, దాన్నే ట్రిపుల్ పాయింట్ అంటాం. సో అక్కడ వాటర్కి సాలిడ్కి వాటర్కి మధ్య ఉండేది, సాలిడ్కి లిక్విడ్కి మధ్య ఉండేది ఐస్ లైన్, లిక్విడ్కి వేపర్కి మధ్య ఉండేది స్టీమ్ లైన్, సాలిడ్కి వేపర్కి మధ్య ఉండే లైన్ సబ్లిమేషన్ లైన్. అవి రాస్తే చాలా ఈక్విలిబ్రియంలో ఉంటాయి అని చెప్పడానికి, రైట్? సో నాన్న, ఇదే 3 phases ఆఫ్ మ్యాటర్ అక్కడ కో ఎగ్జిస్ట్ అవుతుంది పర్టికులర్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ దగ్గర అన్నాను కదా. సో దీనికి ప్రాక్టికల్గా చూడను ఒకసారి. సో ఇప్పుడు వాటర్ తీసుకున్నాను నాన్న ఈ గ్లాస్లో. సో అక్కడ 3 phases అబ్జర్వ్ అవుతాయి, జాగ్రత్తగా చూడు. ఇక్కడ వాటర్తో పాటు చూడన్నా బబుల్స్ వస్తున్నాయి, చూడు వాటర్ చూడన్నా, అక్కడ వాటర్, ఐస్, తర్వాత బబుల్స్ ఫామ్ అవుతున్నాయి. బబుల్స్ ఉన్నాయంటే నథింగ్ బట్ స్టీమ్. చూడు జాగ్రత్తగా చూడు, అది ఫ్లోట్ అవుతాను చూడన్నా. సో కాబట్టి వాటర్ ఉంది, ఐస్ ఉంది, బబుల్స్ ఫామ్ అవుతున్నాయి. చూడు బబుల్స్ క్రియేట్ అవుతున్నాయంటే వేపర్, స్టీమ్ ఈజ్ ఆల్సో ప్రెసెంట్. సో అలా 3 phases ఆఫ్ మ్యాటర్ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి నాన్న ఇక్కడ, రైట్? సో అక్కడ వాటర్, తర్వాత సాలిడ్, తర్వాత వేపర్, 3 కూడా కో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి నాన్న. సో దీన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటారు నాన్న. ఓకే, సో ఈ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్లో మనం ఇక్కడ 3 phases చెప్తున్నాం. అంటే ఐస్ లైను, అర్థమవుతుందా? సో అలా క్రియేట్ చేస్తున్నాం నాన్న, అంతే, ఇంకేం లేదు. ఇలా 3 graphs వేసింటాం. ఐస్ లైన్, తర్వాత స్టీమ్ లైన్, సబ్లిమేషన్ లైన్, ఇలా 3టి సెగ్రిగేట్ చేస్తున్నాం, అంతే, ఇంకేం లేదు. ఈ పక్క పోతే వాటర్, ఈ పక్క పోతే ఐస్, ఈ పక్క పోతే ఐస్, ఈ పక్క పోతే వాటర్, ఈ పక్క వాటర్, ఈ పక్క స్టీమ్, ఈ పక్క వాటర్, ఈ పక్క స్టీమ్, అట్లా సాయిస్ స్టీమ్ అట్లా క్రియేట్ అవుతూ ఉంటుంది నాన్న. సో అలా 3 phases మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, అర్థమవుతుందా? ఇప్పుడు సపోజ్ ఇక్కడే మనం రాస్తామనుకోండి నాన్న, ఇక్కడ సాలిడ్ ఉంది నాన్న, ఇది సాలిడ్, ఇది వాటర్, ఓకే, బబుల్స్ వస్తున్నాయి కదా, ఇది వేపర్. ఇప్పుడు ఇక్కడ 3 curves క్రియేట్ చేస్తున్నాం నాన్న. అంటే ఈడ ఈక్విలిబ్రియం లో టెంపరేచర్ దగ్గర, ఇక్కడ హై టెంపరేచర్ దగ్గర, ఓకే నాన్న? సో జస్ట్ అక్కడ మనము, సో కాబట్టి ఇక్కడ ఇది ఐస్ లైన్ అంటాం, నెగిటివ్ స్లోప్. సో ఈ పక్క సాలిడ్, ఈ పక్క వాటర్, ఓకే నాన్న? నెక్స్ట్ ఇక్కడ వాటర్, వేపర్, ఈ పక్క అంత వాటర్, ఈ పక్క వేపర్, ఇక్కడ సబ్లిమేషన్. సో సాలిడ్, వేపర్, అలా గ్రాఫ్ వేసాం, అంతే. 3 అక్కడ కలిసి ఉంటాయని చెప్పడానికి, అర్థమవుతుందా? సో దాన్ని ఐస్ లైన్, స్టీమ్ లైన్, వేపర్ లైన్, ఇది రాస్తే చాలు నాన్న. ఓకే, సో ఇలా సాల్వ్ చేస్తూ వెళ్తాం. ఇది ట్రిపుల్ పాయింట్ విజువల్ మెయింటెనెన్స్ నాన్న. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను.
ఈ 6 పాయింట్స్ రాస్తే చాలమ్మా. టేక్ స్క్రీన్ షాట్. సో ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా నాన్న. సో టోటల్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో 4 మార్క్స్ కంప్లీట్ అయినాయి నాన్న. 2 గ్యారంటీ వస్తాయి 7 క్వశ్చన్స్ నుండి, రైట్. ఇంకా 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను నాన్న. సో వాచ్ దీస్ వీడియోస్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ.